నమామ్యహం కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః. విశ్వామిత్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి చరిత్రని శతానందుడు చెప్పాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. జనకుడంతటి వాడు మహదాశ్చర్యపరుడై ఆ విశ్వామిత్రుడికి వేసి నమస్కారం చేసి, అయ్యా, గొప్పగా అన్ని దిక్కుల యందు సాగినటువంటి మీ యొక్క తపశ్చర్యని శ్లాఘించడం అనేటటువంటిది చాలా తక్కువ విషయం. ఇది నభూతో నభవిష్యతి, ఇది ఎవరు పొందరానటువంటి తపస్సు. అంతటి మహోత్కృష్టమైనటువంటి చర్య మీరు చేశారని, మహాపురుషుల యొక్క దర్శనం మాకు జరిగిందని ఆనందచికితుడయ్యాడు జనకుడు. ఆనందచికితుడై విశ్వామిత్రుడి చేత ఆశీర్వదించబడి, ఇక సెలవు తీసుకోవయ్యా, రేపొద్దున్న మిమ్మల్ని కలుస్తామని విశ్వామిత్రుడు జనకుణ్ణి పంపివేశాడు. తర్వాత రోజు ఉదయమే జనక మహారాజు గారు విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణుల్ని ఇద్దరినీ కూడా ఆహ్వానించాడు తన సభలోకి. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని ఇద్దరినీ కూడా వెంట పెట్టుకుని జనక మహారాజు గారి సభలోకి వచ్చి అతిథి సత్కారాలు స్వీకరించి ఉచితాసనాల్లో కూర్చున్నారు. అయ్యా, ఏం పని, వచ్చిన కారణమేమిటి, నేను మీకు ఏం చెయ్యాలి విన్నవించమని కోరుకున్నాడు. ఏమీ లేదయ్యా మహాత్మా, శివధనస్సు యొక్క ప్రాప్తిని, దాని యొక్క విశేషాన్ని ఒక్కసారి రామచంద్ర ప్రభువుకి చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చానన్నాడు. మహదానందపడ్డాడు జనకుడు. రాముడంటే ఎవరో విని ఉన్నాడు శతానందుడి ద్వారా. అయ్యా, తప్పకుండా చూపిస్తాను, శివధనస్సును చూపించడానికే ఉంది. శివధనస్సును చూపించే ముందు అసలు ఈ శివధనస్సు నా దగ్గరికి ఎందుకు వచ్చిందో విషయం చెప్పాలి కదా, ఆ విషయాన్ని చెప్తాను వినమన్నాడు. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు.
దానిలో పూజాభాగము పరమేశ్వరుడికి ఇవ్వలేదని ఆయన కోపించి దేవతల మీద ఆయన ధనస్సుని ఎక్కుపెట్టాడు వీళ్ళందరి మీద కూడా. వాళ్ళందరూ ప్రార్థన చేశారు, అయ్యా నీ ధనస్సు ధాటికి మేము తట్టుకోలేము, నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని ధనస్సుకి బాహువులకి అన్నింటికీ కూడా నమస్కారం చేసి, అవి మా మీద ప్రయోగించద్దు స్వామి, ప్రభో మా శత్రువుల మీద ప్రయోగించు. శతరుద్రీయ మంత్రాలతో స్వామిని శాంతపరిస్తే పరమేశ్వరుడు ఆ యొక్క ధనస్సుని దేవతలకే ఇచ్చి వేశాడు. ఇచ్చి వేస్తే ఈ దేవతలందరూ కూడా మా యొక్క వంశానికి 6వ తరం వాడైనటువంటి దేవరాతుడికి దీన్ని న్యాసంగా ఇచ్చారయ్యా. న్యాసంగా ఇవ్వడం అంటే ఏమిటండి? కొన్నాళ్ళు నీ దగ్గర అట్టే పెట్టవయ్యా అని చెప్పడం. ఒకనాడు నేను యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతూ ఉంటే ఆ యొక్క క్షేత్రమునందు నాగటి చాలుకి తగిలి ఒక ఆడపిల్ల పైకి లేచింది. పద్మపురాణంలో వివరిస్తారు ఈ మాట. అధలోకేశ్వరీ లక్ష్మీ జనకస్య పురే స్వతః శుభక్షేత్రే హలోత్కాతే తారే తారే చ ఉత్తర పల్గుని అయోనిజ పద్మకర బాలార్క శతసన్నిభ సీతాముఖే సముత్పన్న బాలభావేన సుందరి. పద్మపురాణంలో చెప్పిన మాట. ఆ కనిపించినటువంటి స్త్రీ ఎవరు? అద లోకేశ్వరీ లక్ష్మీ జనకస్య పురేశ్వతః, జనకుడి యొక్క పురంలో ఆ యజ్ఞ స్థలమునందు నాగటిజాలుతో దున్నుతూ ఉంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అమ్మవారు చేతిలో పద్మకర, ఒక పద్మాన్ని చేత్తో పట్టుకుని కనిపించింది ఈ పిల్ల. సీత లాంగల పద్ధతి అన్నారు. అంటే నాగటి చాలుని లాంగల పద్ధతి ఆ యొక్క సీత అని పిలుస్తారు. నాగటి చాలుకు తగిలి పైకి లేచింది కాబట్టి ఈ అమ్మని సీత అని పిలిచాడు. అదే చెప్తున్నాడు వాల్మీకి. అధమే కృషతః క్షేత్రం లాంగలా దుస్థితా తతః క్షేత్రం సోదయతా లబ్ధా నామ్నా సీతేతి విస్తృత భూతలా దుస్థితా సాతు వ్యవర్ధత మమాత్మజ. అందువల్ల ఈ దొరికినటువంటి పిల్లని నా కూతురుగానే నేను భావించాను, నేను స్వీకరించాను. అయితే భూతలం నుంచి ఈమె లేవగానే ఈ పాపని తీసుకువెళ్ళి ఇంటిలో ఇచ్చి నేను సభకి వెళ్ళాను. సభ తీర్చి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఈ పాప యవ్వనవతి అయినది. ఇది పద్మపురాణంలో మాట. అదేమిటండి చిన్నపిల్లనిస్తే పెద్ద పిల్ల అయిపోవడం ఏమిటంటే చెప్పాను మీకు మొన్న. కాళిదాస్ అంటాడు, తేజసానాం నా వయస్సమీక్షతే అని. తేజో సంపన్నుల యందు అయోనుజుల యందు మనం వయస్సుతో విచారణ చెయ్యకూడదు. తతోభూధౌరసీతస్య ఊర్మిళానామ కన్యక. ఈ సీతమ్మ తల్లి పుట్టిన తర్వాతే 1 సంవత్సర కాలానికి ఆ యొక్క జనకుడికి ఔరసపుత్రిక కింద ఊర్మిళ జన్మించింది. చూడండి, ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు. ఈ సీతమ్మకి వివాహం చేద్దామని సంకల్పం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి శివధనస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి నా యొక్క సీతమ్మని ఇచ్చి వివాహం చేస్తాను నా కూతుర్ని అని ఆయన ప్రచారం చేయించాడు. ఎప్పటి నుంచి ఈ ప్రచారం కొనసాగింది అంటే, ఏ రోజైతే ఈ అమ్మ యవ్వనవతిగా కనిపించిందో ఆ రోజే అనుకున్నట్ట ఈ జనకుడు, ఈవిడ సాధారణమైన స్త్రీ కాదు, సాక్షాత్తుగా ఈవిడ మహాలక్ష్మీ స్వరూపమే, సాక్షాత్తు శక్తి స్వరూపమే. ఈ శక్తిని పొందడానికి పరమాత్మ కరచరణాదులతో కూడుకున్నటువంటి పురుషుడిగా భూమి మీద అవతరించి ఉండి ఉంటాడు. కాబట్టి శివధనస్సు పరమాత్మ యొక్క ధనస్సే కాబట్టి పరమాత్మ యొక్క ధనస్సుని పరమాత్మే ఎక్కువ పెట్టగలడు. కాబట్టి ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెట్టగలరో వాళ్ళకే నా యొక్క కుమార్తెనిస్తానని పెట్టాడు. లేకపోతే రూప విద్యా గుణసంపన్నత చూసి ఇవ్వాల్సిన పిల్లని మా ఇంట్లో శివధనస్సును మోపితే ఇస్తానని ఎవడైనా అంటారా? ఏమండి,
అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే జనకుడు ఇంత ఆలోచించాడు వెనక్క. అయితే అమ్మవారు కనిపించినప్పటి నుంచి ఈ యొక్క ప్రచారం జరగడం, ఎన్నో దేశాల నుంచి రాజులు రావడం, ఆ శివధనస్సును ఎత్తలేకపోవడం, నిరాశ చెంది వెళ్ళిపోవడం జరుగుతూనే వచ్చింది. ఒకసారి ఈ రాజులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం అంతా చెప్తున్నాడు విశ్వామిత్రుడికి, రాముడికి జనకుడు. ఏమి సమావేశం? కావాలని మనందరినీ కూడా స్వయంవరం అనే పేరు చెప్పి పిలిచి శివధనస్సును ఎక్కుపెట్టించి పెట్టమని చెప్పి మనం ఎలాగో ఎత్తలేమని అతనికి తెలుసు. మనల్ని బలహీనులుగా అందరికీ చిత్రీకరిద్దామని చేసినటువంటి పని జనకుడు అనుకుని ఎలాగైనా జనకుడి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నారట రాజులందరూ కూడా కలిసి. కక్ష తీర్చుకోవాలని నిర్బంధం చేశారు అది మొత్తం మిథిలా నగరాన్ని అంతటినీ. ఆ నిర్బంధం ఎప్పుడైతే చేశారో తన దగ్గర అంత శక్తి లేదు జనకుడి దగ్గర, లోపలే ఉన్నారు, బయటికి వెళ్ళడానికి లేదు. బయటికి వెళ్తే వీళ్ళు దండయాత్ర చేస్తారు, అందరు రాజులు సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఊరిలోనే అందరూ బయటికి వెళ్లకుండా కాలం గడుపుతున్నారు. ధాన్యాదులన్నీ నిండుకున్నాయి, ఆకలి దప్పులు ప్రారంభమయ్యాయి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో జనకుడు దేవతల కోసం యజ్ఞం చేశాడు. చేస్తే దేవతలు మెచ్చి ఆ రాజులందరినీ ఓడించడానికి కావలసినంత సైన్యాన్ని పంపించారట ఊర్ధ్వలోకం నుంచి. ఆ సైన్యం అంతా వచ్చి రాజులందరినీ కూడా తరిమి కొట్టాయి. ఆ విధంగా అప్పటి నుండి స్వయంవరానికి కావాలంటే వచ్చేవాడే కానీ నన్ను ఎదిరించేవాడు ఎవరూ లేరయ్యా, ఈ విధంగా జరిగింది. అయితే పరమాత్మని వెతుకుతూ పెట్టినటువంటి శివధనుర్భంగం, శివధనస్సుని ఎక్కుపెట్టడం అనే కార్యక్రమం ఉందే, ఇది సబబుగానే అనిపిస్తోంది పరమాత్మ కోసం వెతకడం. అయితే దేవతలు న్యాసంగా ఇచ్చారు ఈ ధనస్సుని. అంటే కొంతకాలం నీ దగ్గర ఉంచమని ఇచ్చారు. కొంతకాలం ఉంచమని ఇచ్చినటువంటి ధనస్సుని ఇతను ఎలా పెట్టుబడి పెడతాడు? ఎవరో మన దగ్గర కొంత ధనం దాచారండి, ఆ దాచిన ధనం నువ్వు ఇంకొకరికి ఎలా ఇచ్చేయగలవు? ఇవ్వలేవుగా. పోనీ ఎవరో ఒక వస్తువు ఇచ్చారు, అవతల వాళ్ళని ఇది ఇరక్కొడితేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటే అవతలవాడు ఊరుకుంటాడా ఇచ్చినవాడు? మరి ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే కూర్మ పురాణంలో ఒక మాట చెప్పారు. దీనికి పురాణాలన్నింటినీ దగ్గరికి చేర్చితే అన్ని సమాధానాలు దొరుకుతాయి. ప్రీతశ్చ భగవానీశ త్రిశూలి నీలలోహిత ప్రదదౌ శత్రునాశార్థం జనకాయ అద్భుతం ధను చాపం శంభోర్దయాదత్తం కన్యాశుల్కీ కృతం మయ. ఒకసారి యజ్ఞం చేశాట జనక మహారాజు గారు. యజ్ఞం చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయన దేవతలు నీ దగ్గరే ఉంచినటువంటి న్యాసంగా ఉంచినటువంటి ధనస్సు ఉందే, ఆ ధనస్సు మీ దేవరాతుడి దగ్గర ఇచ్చారు, అది న్యాసంగా ఉంచమని. అప్పటి నుంచి మీ వంశంలో అది ఆచారంగా అది పూజించబడుతూనే ఉన్నది. నీ యజ్ఞానికి నేను మెచ్చుకున్నాను, ఆ యొక్క ధనస్సుని నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకో, శత్రునాశనార్థం దాన్ని ఉపయోగించుకో అన్నట్టు పరమేశ్వరుడు. శంభు వరప్రసాదంగా ఇవ్వబడింది కాబట్టి అది జనకుడికే దత్తమైంది. అందువల్ల శివధనస్సు అది జనకుడిదే, ఎప్పటి నుంచో పూజించబడుతోంది ఇంట్లో అది. అయితే ఈ శివధనస్సు అందుకోసం శుల్కంగా పరమాత్మ వస్తువుని పరమాత్మకే నివేదన చేశాడు. ఏ విభూతి అయినా అది మనకి పరమాత్మ ఇచ్చినదే, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏం చెయ్యాలి? పరమాత్మకి మనం నివేదన చెయ్యాలి. అది చూపించారు ఇక్కడ. ఎలా చాటింపు వేయించడం కూడా హనుమద్ రామాయణంలో చెప్తారు. ఎస్ సద్యం ప్రకృతే సయేవ జనకజామాత, ఎస్ సద్యం న కురుతే తస్యాపి జనకజా మాత అన్నాడు. ఎవరైతే ఈ శివధనస్సును ఎక్కువ పెట్టగలుగుతారో వాళ్ళు నాకు జామాత అవుతాడు, అల్లుడు అవుతాడు. ఎవరైతే ఈ యొక్క శివధనస్సును ఎక్కువ పెట్టలేరో ఈ జనకజ
మాత అవుతుంది అన్న. జనకజ అంటే సీతామాత, మాత అవుతుంది, తల్లి వంటిది అన్నాడు. ఈ విధంగా హనుమద్రామాయణంలో హనుమంతుల వారు చక్కటి ఛందోబద్ధమైనటువంటి శ్లోకాలు రాస్తారండి. శంకరుని ద్రయాప్రాప్తమైనటువంటి శివధనుస్సును సీతా వివాహానికి శుల్కంగా పెట్టాను. రామ, దీన్ని నీకు చూపిస్తాను, నువ్వు ఎత్తగలిగితే దీనికన్నా నాకు దయ, నాకన్నా గొప్ప పాత్రుడు మరొకడు లేడు అన్న. ఎందుకంటే నేను చాలా విచారించాను. ఎంతోమంది రాజులు వచ్చారు, ఎక్కువ పెడతానన్న ధీరుడే ప్రతి ఒక్కడు, నేను ఎత్తేస్తాననేవాడే. వచ్చిన తర్వాత దాన్ని చూసి దాన్ని ఎత్తలేక చతికిల పడిపోయి వెళ్ళిపోయేవారు వస్తాదులైన వాళ్ళు కూడా. ఒక్కొక్కసారి ఈ యొక్క ప్రపంచమంతా చీకటిగా కనిపించిందయ్యా. హనుమద్రామాయణంలో చెప్తాడు ఈ మాట. ఆ ద్వీపాత్ పరతోప్యమీ నృపతయః సర్వే సమాభ్యాగతాః కన్యేయం కమనీయ కోమల రుచి కీర్తిస్తునాద పరం నా కృష్ణం నచటం కృతం నమితం నోస్తాపితం స్థానతః కేనాపీద మహోమహద్దనురతో నిర్వీర్యముర్వీతలం. ఈ జగత్తంతా కూడా నిర్వీర్యమైపోయినట్టు కనిపించింది ఏ రాజు ఎత్తకపోయేసరికి. కాబట్టి ఇది శివధనస్సు యొక్క రహస్యమయ్యా. విశ్వామిత్ర మహర్షే ఇట్టి ప్రభావం కలిగినటువంటి శివధనస్సుని రామచంద్రమూర్తిని చూపించగలుగుతున్నారు. పుణ్య విశేషం చేత శ్రీరామమూర్తి ఈ ధనస్సును ఎక్కువ పెట్టగలిగినచో నాకన్నా ఆనందించేటటువంటి వాడు, నాకన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు, నా ఆనందానికి హద్దులే ఉండవు అన్నాడండి. చూడండి, యద్యస్య ధనుషో రామ, ఇక్కడ చెప్తున్నాడు మరొక్క మాట, కుర్యాదారోపణం మునే. ఈ ధనస్సును చూపించడానికి ముందు ధనస్సును తీసుకురమ్మన్నారండి. 5,000 మంది వస్తాదులు, మంచి కండపుష్టి కలిగినటువంటి యోధులు వచ్చారట. 8 చక్రాలతో లాగబడుతున్నటువంటి పేటిక, ఆ పేటికలో ఉన్నది ఈ శివధనస్సు. దాన్ని 5,000 మంది లాక్కుంటూ వచ్చారు సభలోకి. చూశారు అందరూ కూడా. చూసి ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం, చూపించారు. ఇదిగోనయ్యా శివధనస్సు, చూడమని ధనురారోపణకు అనుజ్ఞ ఇచ్చాట విశ్వామిత్రుడు. ఏమని? వత్స రామధనుపశ్య ఇతి రాఘవమబ్రవీతు. రామా, ఇదిగోనయ్యా ధనస్సు, శివధనస్సు, ఎన్నాళ్ల నుంచో నువ్వు చూస్తాను అని కుతూహలపడుతున్నావు కదా, ఆ ధనస్సు ఇదే అన్నాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణినా. గురువుగారు, ఈ ధనస్సుని నేను నా చేతితో ఒక్కసారి ముట్టుకోవాలనుకుంటున్నానన్నాడు. చూడండి, యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణేపివా. దాన్ని ముట్టుకోవడం కాదు, దాన్ని నాకు ఎత్తాలని కూడా ఉంది అని కూడా చెప్పాడు. లీలయాస ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్ మునే పశ్యతాం నృపసహస్రాణం బహూనాం రఘునందన. నృపులు రాజులందరూ ఉన్నటువంటి ఆ సభలో విశ్వామిత్రుడి చేత అంగీకరించబడినటువంటి రామచంద్ర ప్రభు వెంటనే పైకి లేచాట. ఏమంటున్నాడు? ఒక్కసారి రామా, వత్సరామా ధనుర్పశ్య ఇతి రాఘవమబ్రవీత్, ఒకసారి చూడవయ్యా ధనస్సుని అన్నట్ట విశ్వామిత్రుడు. చూడడం అంటే అర్థం ఏమిటి? దాన్ని తీసుకో, ఎక్కుపెట్టు, అన్నీ అందులోకే వస్తాయి అర్థం. చూడండి, చెప్తున్నారు ఇక్కడ. అందరూ చూస్తున్నారు, రాజులందరూ. ఆ ధనస్సును సారించడానికి రామచంద్ర ప్రభు ఆ ధనస్సు యొక్క పెట్టె దగ్గరికి వెళ్ళారట. ఆ పెట్టె మూత చేతితో పట్టుకుని పైకెత్తారు. విలాసంగా ఆ ధనస్సును చేతితో పట్టుకుని పైకి తీశాట. ఆరోపయిత్వ ధర్మాత్వా పూరయామాస తద్దను. చేతితో అవలీలగా పైకెత్తాట ధనస్సుని. ఈ ఘట్టాన్ని ఎందరో గొప్పగా వర్ణిస్తారండి. ఇలా ధనస్సుని పైకెత్తుతున్నప్పుడు రామచంద్ర ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా దర్శనం ఇచ్చాట. భరద్వాజ రామాయణంలో భరద్వాజ మహర్షి వారు అంటారు, ఈ దృశ్యాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా దర్శనం చేశారండి.
యాదృగ్భావశ్చ యోతిష్ట తాదృగ్భావశ్చ రాఘవ జనకస్య సభాయాంతు ప్రాదృశ్య చ తదా హరిః. ఒక్కొక్కళ్ళు సభలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా దర్శనమిస్తున్నాడు రామచంద్ర ప్రభు. రధికానాం వీరరస, గొప్ప గొప్ప వీరులందరికీ వీరరసంగా కనిపిస్తున్నాడు, గొప్ప వీరుడుగా కనిపిస్తున్నట్టే. ఆ చేతిలో ధనస్సు పట్టుకుని రామచంద్ర ప్రభు కాదుట. రక్షసాం రౌద్రరూపవాన్, రాక్షసులందరికీ రుద్రస్వరూపంగా కనిపించాట స్వామి. అలా కాదన్నారు. స్త్రీణాం మదన రూపశ్చ, ఆడవాళ్ళందరూ చూస్తున్నారట సభలో స్వామివారికేసి. మన్మధుడి కింద కనిపించాట, చెరుకు విల్లు పట్టుకున్నటువంటి మన్మధుడిలాగా. చూడండి, ఈ భావం మనసులో తలిస్తేనే చాలు సకల మంగళాలు కలుగుతాయన్నారు. ఇక విదుషాంశ విరాడివా, రాజబంధువులకు ఆనందప్రదుడిగా కనిపించాట. ఆనందో నృపబంధూనాం భక్తానాం కరుణామయ, విద్వాంసులకు విరాట్ స్వరూపంగా కనిపించాటండి. అందుకనే యోగులందరూ పరబ్రహ్మస్వరూపంగా భావన చేశారు రామచంద్ర ప్రభువుని. అంతేకాదు భక్తులందరికీ కరుణామూర్తి కింద దర్శనమిచ్చాట రామచంద్ర ప్రభు ఈ ధనస్సు పట్టుకున్నప్పుడు. ఒక్కసారి మీరు కూడా భావన చేయండి, కళ్ళు మూసుకుని ఆ ఘట్టాన్ని. మనకి కూడా దర్శనమిస్తారు స్వామివారు. చూడండి, వెంటనే ఆరోపయిత్వ ధర్మాత్మ పూరయామాస తద్దను, పైకెత్తాడు. తజ్జ భంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయసా, ఆ ధనస్సు యొక్క మధ్య భాగంలో పట్టుకున్నట్టండి. పట్టుకుని భూమి కంపశ్చ సుమాన్ పర్వతస్యేవ ధీర్యతః నిపేతుశ్చ నరా సర్వే తేన శబ్దేన మోహితః. ఆకర్ణాంతము ఆ యొక్క వింటిని పట్టుకుని లాగితే వెనక్కి పెఠేళ్ళనేటటువంటి శబ్దం జరిగి ఆ ధనస్సు రెండు ముక్కలయ్యిందన్నారు సభాస మధ్యలో అందరూ చూస్తూ ఉండగా. రమారమణ గోవింద గోవింద. శివధనుర్భంగం అనేటటువంటిది చేశారు స్వామివారు. ఏం జరిగిందన్నారు. ఎప్పుడైతే రామచంద్ర ప్రభు కోదండాన్ని పట్టుకున్నారో ఇద్దరికి ఎడమనేత్రాలు ఎదిరాయన్నాడు హనుమద్ రామాయణంలో స్వామి హనుమ. గృహీత హరకోదండే రామే పరిణయోన్ముఖే పస్పంద నయనం వామం జానకీ జామదగ్నయో. ఒక ఎడమ కన్ను సీతాదేవికి ఎదిరింది, మరొక ఎడమ కన్ను పరశురాముడికి ఎదిరిందిటండి. అంటే అతనికి గర్వభంగం జరగబోతోంది, సీతమ్మకి శుభం జరగబోతోంది అని అర్థం. ఇక్కడ శకున శాస్త్రం ద్వారా కూడా చూపించారు గొప్పదైనటువంటి విశేషాన్ని. రామచంద్ర ప్రభు శివధనస్సును ఎత్తగానే ఈ విధమైనటువంటి శుభశకునాలన్నీ కనిపించాయి. ఏమిటవి? ఉక్షిప్తం సహ కౌశికస్య పులకై స్వార్థం ముఖైర్నామితం భూపానాం జనకస్య సంభ్రమధియాసాకం సమాస్పాలితం వైదేహీ మనసా సమంచ సహసా కృష్ణం తతో భార్గవ ప్రౌఢాహంకృతి దుర్మదేన సహితం తద్భగ్నమైషం ధను. ఎప్పుడైతే ధనస్సును రామమూర్తి ఎక్కుపెట్టారో పరబ్రహ్మమూర్తి సగుణ సాకారమూర్తిగా వచ్చి కళ్యాణోత్సవాన్ని జరిపించుకుంటున్నాడనేటటువంటి భాగ్యం, ఆయనకి నేను కళ్యాణం చేయిస్తున్నాననేటటువంటి భాగ్యం నాకు దక్కింది కదా అని విశ్వామిత్రుడి కళ్ళంపడ ఆనంద బాష్పాలు రాల్చాటండి. అంతేకాదు స్వామి ధనస్సు ఇలా కిందకి వంచగానే అక్కడ సభలో ఉన్నటువంటి రాజపుత్రుల యొక్క తలలన్నీ కిందకి వంచుకున్నారట. ఆ వింటిని నారిని ఇలా పట్టుకుని ఇలా వెనక్కి లాగగానే వింటి నారిని కాదుట లాగింది స్వామి, సీతాదేవి మనసుని లాక్కున్నారట తన దగ్గరికి. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నారు. ఎక్కడ ఈ ధనస్సు ఎక్కుపెట్టబోతున్నాడని తెలిసి సంభ్రమాశ్చర్యాలతో పాటు ధనుష్టంకారం అయింది. అలా ధనుష్టంకారం చేసిన వెంటనే పరశురాముడికి గర్వభంగం అయింది అని చెప్పుకుంటున్నారు ఇక్కడ హనుమద్ రామాయణంలో స్వామి హనుమ. చూడండి, ధనస్సుని రామచంద్ర ప్రభు తన చేతిలోకి తీసుకోగానే లక్ష్మణుడు అందరినీ హెచ్చరించాటండి. దీన్ని మనకి బోధాయన రామాయణంలో చెప్తారు ఈ మాట. ఏమని? పృథ్వీ స్థిరా భవ భుజంగమదారయైనాం త్వం కూర్మరాజ తదిదం ద్వితయం దధాన దిక్కుంజరాః కృత చత్రితయే దిదీర్షాం ఆర్యః కరోతి హరకార్ముకమాత తద్యం. ఓ భూమాత, జాగ్రత్తగా ఉండవమ్మా, రామచంద్ర ప్రభు ధనస్సును ఎక్కబెట్టువాతున్నాడు అన్నట్ట లక్ష్మణుడు. కాదు, ఓ ఆదిశేషుడా సావధానంగా ధరించు భూమిని అన్నట్ట ఆ యొక్క ఆదిశేషుణ్ణి. ఓ కూర్మరాజమా
రాబోయేటటువంటి భయంకరమైన ధ్వనిని తట్టుకోమని కూర్ముణ్ణి ఆ యొక్క కూర్మావతారంలో ఉన్న విష్ణువుని కూడా హెచ్చరించాట. ఇక దిగ్గజములారా సావధానులై ఉండండి అని దిగ్గజాలని కూడా హెచ్చరించాడు. మా శ్రీరామచంద్రమూర్తి శివధనస్సును అల్లికత్రాడు బిగిస్తున్నాడు, జాగ్రత్త అన్నాడు. ఈ శివధనుర్భంగంలో ఎన్నో వర్ణనలండి, ఒక వర్ణన కాదు. ప్రజలు, కవులు అందరూ కూడా దర్శనం చేశారు స్వామిని. ఆ రకంగా భక్తులే కాదు, మహర్షులు కూడా దర్శనం చేశారండి. ఆనందం కొరకై కొన్ని చెప్తున్నాను ఇక్కడ మీ అందరికీ కూడా. దోర్దండ ద్వితయేన కండ పరసో కోదండమారోపయన్ కుర్వాణశ్చ విదేహ దేహ నృపతిం తీర్ణ ప్రతిజ్ఞాపరం సానందం కుశికాత్మజేన సదృశం బృందేన కౌతూహలాత్ సవ్రీడం ప్రియయా అలోకిత ముఖ రామోస్తు న శ్రేయసే. భుజద్వయంతో రామచంద్ర ప్రభు శివధనస్సుని పైకి ఎత్తగానే ప్రతిజ్ఞ అనేటటువంటి బరువు తీర్చుకున్న సంతోషంతో జనకుడు చూశాట. అంటే ఇంకా నాకు సీతాదేవి స్వయంవరంలో నాకు విల్లు ఎత్తవలసిన వాడు దొరికాడు, ఇక మీదట నేను ఈ స్వయంవరాల చుట్టూ తిరగక్కర్లేదు అనుకున్నాడు, రాజుల చుట్టూ. విశ్వామిత్రుడు అనుకున్నాడు, ఆనంద బాష్పాలు రాల్చాట కళ్ళంపడా కూడా. స్త్రీ సముదాయం అంతా సీతమ్మకి చక్కటి భర్త దొరికాడు కదా అనుకుంటున్నారట సభలో. అంతేకాదండి, ప్రియురాలైన సీత చేత సిగ్గుతో అన్ని భావములతో చూడబడుతున్నాడు స్వామివారు. సీతాదేవి సిగ్గు మొగ్గ తెమ్మరలైనట్టుగా అమ్మవారు కళ్ళు ఓరకంటితో స్వామివారిని చూస్తోంది దూరం నుంచి కూడా. చూడండి, అలా చూడబడుతున్నటువంటి రామచంద్ర ప్రభు మనందరికీ కూడా శుభాలనిచ్చుగాక అని మనకి భక్తాగ్రేశ్వరులు రామచంద్ర ప్రభువుని కీర్తించారు. ఈ విధంగా భూమి కంపించిందిటండి ఈ యొక్క స్వామివారు ధనస్సును ఎక్కుపెట్టగానే. ఎంతమంది మెలకువగా ఉన్నారు అని సభలో ఒక జనకుడు, విశ్వామిత్రుడు తప్ప అందరూ మూర్ఛపోయారట. అంతటి శబ్దం వచ్చింది. అందుకనే శివ విష్ణు అభేదంగానే చూపించారు రామావతారాన్ని ఇక్కడ. ఎందుకు అంటే శివధనుస్సుని రామచంద్ర ప్రభు ఎత్తారు, దాన్ని వంచగలిగిన వాడు కేవలం శివుడు. ఆ శివుడితో సమానమైన వాడు విష్ణువు. శివ విష్ణువులకి భేదం లేదని రామావతారం ద్వారా నారాయణలో రా, నమశివాయలో మా అనే బీజాక్షరములు తీసుకుని తానే అవతారంగా శివ విష్ణువుల అభేదమైన అవతారంగా వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టాడు స్వామివారు. రామమూర్తి ధనస్సు ఎక్కుపెట్టి లాగగానే ఆ ధనస్సు భగ్నమైపోయిందన్నారు. ఈ శబ్దానికి జనులంతా మూర్ఛిల్లిపోయారు. ఇక్కడ కూడా ఒక విచిత్రమైన కథ చెప్తారండి మనకి శాస్త్రంలో, బుర్రకథల్లో చెప్తారు. ఏమిటి అంటే, రామచంద్ర ప్రభు ధనస్సును ఎక్కుపెట్టగానే అది 2 ముక్కలైతే లక్ష్మణుడు ఆ 2 ముక్కల్ని తన చేతులతో అందరికీ చూపించాట. 2 ముక్కలైంది ధనస్సు అని. రాముడే కాదు లక్ష్మణుడు కూడా అంత బలవంతుడే అనుకుని జనక మహారాజు గారు తన 2వ కూతురైనటువంటి ఊర్మిళని తనకిచ్చి వివాహం చేశాడన్నారు. ఇది వాల్మీకల్లో లేదు కానీ జానపదులు చెప్పుకునేటటువంటి కథలు ఇవన్నీ కూడా. చూడండి, వెంటనే ఆనందచికితుడై విశ్వామిత్ర మహర్షి వారి దగ్గరికి వచ్చి అభివాదం చేసి జనకుడు, అయ్యా ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది, ఇక ఆలస్యం చేయకుండా దశరథ మహారాజు గారికి కౌరు పంపిస్తాను, మీరు అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. వెంటనే దూతల్ని పిలిచాడు. దూతల్ని పిలిచి వెంటనే పంపించాడు. 3 రోజులు ప్రయాణం చేశారండి నేపాల్ దగ్గర నుంచి ఆ యొక్క అయోధ్యకి. 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత వెళ్ళారు. వెళ్ళి దశరథ మహారాజు గారికి నమస్కారం చేశారు. అయ్యా, మా యొక్క మహారాజు గారు జనక మహారాజు గారు పంపగా మీ దగ్గరికి వచ్చాం, మీకు చెప్పాల్సినటువంటి విషయం ఉన్నది అన్నారు. ఏమిటో చెప్పమన్నారు. రామలక్ష్మణులు మిథిలా నగరానికి వచ్చారు విశ్వామిత్రుడితో కలిసి. శివధనస్సు భంగమైనది అని చెప్పి జనకుడి యొక్క మాటలుగా చెప్పారటండి. సేయం మమ సుతారాజన్ విశ్వామిత్ర పురస్కృతై యదృశ్చ యాగతై రాజన్ నిర్జిత తవ పుత్రకై. ఇక్కడ బహువచనాన్ని ఉపయోగించాడు. ఎందుకు? అల్లుడనేటటువంటి గౌరవంతో ఆ యొక్క జనక మహారాజు గారు. అంతేకాదండి, మరొక్క మాటగా చెప్తున్నారు. ఇక్కడ సగుణ సాకార పరబ్రహ్మమూర్తిని నేను దర్శనం చేశాననేటటువంటి స్ఫోరకం కూడా కనిపిస్తున్నది. అందుకనే తస్మై దేయా మయా సీత వీర్యశుల్క మహాత్మనే ప్రతిజ్ఞాం తర్తుమిచ్చామి తదనుజ్ఞాతుమర్హసి. అయ్యా, శ్రీరామచంద్రమూర్తి చేత నా కుమార్తె శివధనుర్భంగం చేత గెలవబడింది, నీవు తొందరగా పరివారంతో వచ్చి శ్రీరామ లక్ష్మణుల్ని చూడగలవు అని దూతలు విజ్ఞాపన చేయగా అపరిమితమైన సంతోషాన్ని పొందాట. శుభకార్యం అంటే చాలా తొందర ఎక్కువ దశరథుడికి. వెంటనే ఆనందచికితుడై వాళ్ళ పరివారం అందరితో కూడా చెప్పాడు. ఎలాగా వామదేవ, వశిష్ఠ,
జాబాలి మార్కండేయాది ప్రభువులందరికీ కూడా చెప్పి సమావేశం ఏర్పాటు చేసి మనం వేగంగా రామచంద్ర ప్రభువు దగ్గరికి వెళ్ళాలి మిథిలానగరం కని అందరూ కూడా సంభారాలతో బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఉంటే మిథిలానగరానికి ప్రయాణమై దశరథుడు మిథిలానగరానికి 4 రోజులలో చేరుకున్నట్టండి. 4 రోజులు పట్టింది అక్కడికి వెళ్ళడానికి. తన నగరానికి దశరథ మహారాజు గారు వచ్చారని తెలుసుకున్నటువంటి జనక మహారాజు గారు ఎదురు వెళ్ళారు. దశరథ మహారాజు గారికి నమస్కారం చేశారు. అయ్యా ఓ దశరథ మహారాజా అని గౌరవించి వశిష్ఠాది మహర్షులందరినీ కూడా పూజించాట. మహారాజా యజ్ఞానికి రేపే అవబృత స్నానము, నేను యజ్ఞం తలపెట్టాను, అది రేపటితో పూర్తవుతుందన్నాడు. అంతేకాదయ్యా యజ్ఞానంతరం వివాహం ఋషులకు సమ్మతమైనదని, కాన మా సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇచ్చి భార్యగా స్వీకరించమని జనకుడు ప్రార్థించాడు. ఇలా ప్రార్థించగానే అంటున్నాడు, ఎంత పెద్ద మాట మాట్లాడతాడో చూడండి. నిజంగా వియ్యంకుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు దశరథుడు. ఏం చెప్తున్నాడు? ప్రతిగ్రహో దాతృవశ శృతమేతాన్ మయా పురా యథావక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం. కన్యాప్రదాతల వల్ల కన్యని తీసుకునేవాడు, దానం తీసుకునేవాడు ఉద్ధరించబడతాడయ్యా. కాబట్టి నువ్వు ఇచ్చేవాడివి, నేను పుచ్చుకునేవాడిని. కన్యా ప్రతిగ్రహం దాతృవశమై ఉంటుందని, ఇచ్చేవాడి చేతిలోనే ఉంటుంది తప్ప పుచ్చుకునేవాడి చేతిలో ఏముంటుందని. కాబట్టి తప్పకుండా ఎలా 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 జరిగితే నువ్వు చెప్పినట్టే అంతా జరుగుతుందన్నట్ట. ఇది దశరథుడి యొక్క గొప్పతనం. కాబట్టి ఆడపిల్లని ఇచ్చేవాడిదే పైచేయిగా ఉంటుంది కానీ తీసుకునేవాడిది ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇచ్చేవాడిది నీదే పైచేయి, నువ్వు ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటామన్నాడు. ఎంత మర్యాద చూపించాడో చూడండి. కాబట్టి మానవ సంబంధాలన్నీ చూపిస్తాడు వాల్మీకి మహర్షి మనకి రామాయణంలో. అందుకనే రాముడు మానవుడిగా భావించినప్పుడు మనకి సకల ధర్మాలు ద్యోతకమవుతాయి. అందువల్ల ఏమండి, వెంటనే ఈ మాట విన్నటువంటి జనక మహారాజు గారు కూడా చాలా సంతోషించాట. శతానందుణ్ణి సంప్రదించాడు. ఎవరింటి పురోహితుడు. అయ్యా తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి వెంటనే కబురు పెట్టించమన్నాడు. కుశధ్వజుడు కూడా వెంటనే రానే వచ్చాడు ఆ యొక్క మిథిలా నగరానికి. ఆ తర్వాత ఒకళ్ళు కూర్చున్నారు, మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఎదురెదురుగా. ఏదైనా వివాహం చేసే ముందు పుట్టుపూర్వోత్తరాలన్నీ కులగోత్రాలన్నీ కూడా తెలుసుకోవాలి. వంశం ఎలా ఉంది, మీ వంశం మా వంశం ఎలా ఉందో చర్చించుకోవాలని మనకి శాస్త్రం చెప్తోంది. కులమగ్రే పరీక్ష్యాం స్యాత్ మాతృతు పితృతశ్చ. మాతృవంశం వారిని పితృవంశం వారి యొక్క వంశాలని ఒక్కసారి తెలుసుకోమని చెప్పారు శాస్త్రంలో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కులము అంటే మనం పెట్టుకున్న నీచమైన కులాలు కాదు. కులము అంటే వంశము అనే అర్థము సంస్కృతంలో. అందువల్ల ఇక్కడ ఇరువంశాల వారు ఇక్కడ ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. అందుకనే పెళ్లి చేసే ముందు వధూవరుల యందు చూడవలసినది ఏమిటి అంటే, మహాభారతంలో భీష్ముడు చెప్తాడు ఈ మాట. శీలం వృత్తంచ విజ్ఞాయ విద్యాం యోనించ కర్మశ సద్భిరేవం ప్రధాతవ్యా కన్యా గుణవతే వరౌ. శీలాన్ని, వెనకాల ఉన్నటువంటి గుణాలని, ఆ వంశ వృత్తాంతాన్ని, అమ్మాయి చదువుకున్న విద్యా విశేషాలని, ఆ అమ్మాయి పుట్టిన విధానాన్ని అన్నీ కూడా తెలుసుకోమన్నారు. అబ్బాయి విషయంలో కూడా అలాగే తెలుసుకోమన్నారు. ఇద్దరికీ సరితూగితేనే వివాహానికి ముందరకి వెళ్ళమని శాస్త్రం చెప్పింది. దశపురుష విఖ్యాతాత్ శ్రోత్రియాణం మహాకులాత్ ఉత్తమైర్నిత్యం సంబంధానాం చరేత్సహ. ఇద్దరూ ఒకళ్ళకి తగినట్టుగా ఒకళ్ళు ఉండాలట వివాహం చేసినప్పుడు. అందుకనే చెప్తున్నారు, విద్య చరిత్ర బంధులక్షణ శీలలక్షణ సంపన్నాయా దద్యాత్ అని గౌతమ స్మృతిలో చెప్పారు. అంతేకాదండి, యమస్మృతిలో కూడా ఒక మాట చెప్పారు. కులంచ శీలంచ వపుర్వయశ్చ విద్యాంచ విత్తంచ సనాదతాంచ ఏతాన్ గుణాన్ సప్త పరీక్షదేయ కన్యా బుధై శేషమతించనీయం. ఈ యొక్క యమస్మృతిలో చెప్పినటువంటి మాట. కులాన్ని, శీలాన్ని, అలాగే విద్యని, సంపదని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని కన్యాదానం చెయ్యాలి, కన్యని పుచ్చుకోవాలి అని చెప్పారు శాస్త్రమునందు. కాబట్టి ఇలాంటి అనేక స్మృతుల చేత కన్యా వరుడు వివాహ సమయమందు సుప్రశస్త కుల విద్యా విచారణలతో గుర్తింపదగిన వారా కాదా అని ముందుగా గుర్తించుకోవాలి, చూసుకోవాలని మనకి చెప్పబడుతున్నది. శ్రీరామావతారం మానవులకి ఆదర్శమైనటువంటి అవతారం అండి. ఈ ధర్మాన్నంతటినీ చూపిస్తారు మనకి రామాయణంలో ఈ యొక్క వాల్మీకి మహర్షి. సర్వధర్మ కర్మ నిర్ణయాలన్నింటినీ కూడా ఒకటిదాని తర్వాత ఒకటి మనకి మధురంగా చూపిస్తాడు వాల్మీకి.
అవతార ప్రవర్తనలో సర్వధర్మాలని కూడా ఆదర్శమూర్తిగా ఎన్ని యుగాలు గడిచిపోయినా సరే మనకి ఆదర్శం ఎవరు అంటే రామచంద్ర ప్రభువే. దాంపత్యంలో సీతారాములే అందరికన్నా అగ్రతాంబూలాన్ని స్వీకరించేవాళ్ళు. ఎందుకుట అది మారనటువంటి చెదరనటువంటి ధర్మ వ్యవస్థ. ఎన్నో ధర్మశాస్త్రాలు మారచ్చు, ఎన్నో యుగాలు అయిపోవచ్చు, కానీ రాముడు నడిచినటువంటి ధర్మం ఉన్నదే అది అన్ని యుగాలలోనూ అన్ని కాలాలలోనూ మానవులకి శిరోధార్యము అని చూపించారు ఇక్కడ. అందువల్ల ఇక్కడ వాల్మీకి మహర్షి వాచ్యరూపమైనటువంటి మానవ ధర్మాన్ని చూపించాడు. ఒకవైపు వ్యంగ్యంగా రాముడు పరమాత్మగా కీర్తిస్తూ వ్యాసాన్ని రాశాడు ఈ యొక్క కవి మొత్తం అంతా కూడా గ్రంథాన్ని. అందువల్ల ఏమిటి ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటున్నారు. మీ వంశం మొట్టమొదట వశిష్ఠుడు లేచాడు సభలో, అయ్యా ముందు వివాహానికి ముందు ఎవరి వంశం వాళ్ళు ఏమిటో వాళ్ళ వంశాల గురించి తెలుసుకోవాలి కాబట్టి మా వంశం గురించి చెప్తున్నాను. మా మహారాజు దశరథుడి యొక్క వంశం ఇక్ష్వాకుకుల వంశం వారు, సూర్యవంశం యొక్క చరిత్రనంతటినీ చెప్తున్నాను వినమన్నాడు. ఏమిటిట అవ్యక్త ప్రభువు నుండి, అవ్యక్తుడు అంటే ఎవరండి అంటే ఆత్ అంటే వాసుదేవాత్ అని అర్థం, వ్యక్తం అంటే ప్రాకట్యం. మొట్టమొదట పరబ్రహ్మగా వాసుదేవుడు ఆవిర్భవించాడు. ఆ అవ్యక్త పరబ్రహ్మయే వాసుదేవుడు. ఆ వాసుదేవుడు నుంచి వచ్చినటువంటిదే గొప్పదైనటువంటి మాయా శబల బ్రహ్మ వస్తువు అన్నారు. ఈ మాయా శబల బ్రహ్మమే పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ నుండి ఉద్భవించిన వాడు చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మకి వచ్చినటువంటి వాడు మరీచి, మరీచికి పుట్టినవాడు కశ్యపుడు, కశ్యపుడికి పుట్టినవాడు సూర్యనారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తికి పుట్టినటువంటి వాడు మనువు, మనువుకి పుట్టినవాడే ఇక్ష్వాకు చక్రవర్తి, ఆయనే వంశానికి అంతటికీ వంశకర్తయ్య. ఈ ఇక్ష్వాకుకి పుట్టినవాడు కుక్షి, కుక్షికి పుట్టినవాడు వికుక్షి, వికుక్షికి పుట్టినవాడు భానుడు, భానుడికి పుట్టినవాడు అనరణ్యుడు, అనరణ్యుడే రావణాసురుడిని శపించాడు. ఇలా ఈ అనరణ్యుడికి పుట్టినవాడే పృథువు, ఈయనే అరుణుడు అని కూడా పిలుస్తారు. ఈ పృథువుకి పుట్టినవాడే త్రిశంకువు, త్రిశంకువుకి పుట్టినవాడే దుందుమారుడు, దుందుమారుడికి పుట్టినవాడే యవనాశ్వుడు, యవనాశ్వుడికి పుట్టినవాడే మాంధాత, మాంధాతకి పుట్టినవాడే సుసంధి, సుసంధికి పుట్టినవాడే ధ్రువసంధి, ధ్రువసంధికి పుట్టినవాడు భరతుడు, భరతుడికి పుట్టినవాడు అసితుడు, అసితుడికి పుట్టినవాడు సగరుడు, సగరుడికి పుట్టినవాడు అసమంజసుడు, అసమంజసుడికి పుట్టినవాడు అంశుమంతుడు, అంశుమంతుడికి పుట్టినవాడు దిలీపుడు, దిలీపుడికి పుట్టినవాడు భగీరథుడు, భగీరథుడికి పుట్టినవాడు కాకుత్సుడు, కాకుత్సుడికి పుట్టినవాడు రఘువు. ఈయన పేరు మీద ఈ యొక్క వంశానికి రఘువంశము అని పేరు వచ్చింది. తరువాత రఘువుకి పుట్టినవాడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి పుట్టినవాడు శంకనుడు, శంకనుడికి పుట్టినవాడు సుధర్ముడు, సుధర్మనుడికి పుట్టినవాడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి పుట్టినవాడు శీఘ్రగుడు, శీఘ్రగుడికి పుట్టినవాడు మరువు, మరువుకి పుట్టినవాడు ప్రశస్రుకుడు, ప్రశస్రుకుడికి పుట్టినవాడు అంబరీషుడు, అంబరీషుడికి పుట్టినవాడు నహుషుడు, నహుషుడికి పుట్టినవాడు యయాతి, యయాతికి పుట్టినవాడు నాభాగుడు, నాభాగుడికి పుట్టినవాడు అజమహారాజు, అజమహారాజుకు పుట్టినవాడు దశరథ మహారాజు, దశరథ మహారాజుకే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటటువంటి నలుగురు కుమారులు పుట్టారయ్యా. ఇది మా యొక్క వంశం. ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం ఇక్ష్వాకుకుల జాతానాం వీరాణాం సత్యవాదినాం రామలక్ష్మణయోరర్ధే త్వత్సుతే వరయే నృప స్వదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే ధాతుమర్హసి. వంశం ఆది దగ్గర నుండి పరిశుద్ధులైన పరమ ధార్మికులైన ఇక్ష్వాకు కులమందు ఆవిర్భవించిన దశరథ పుత్రులైనటువంటి శ్రీరామ లక్ష్మణుల కొరకై నీ కుమార్తెలైనటువంటి సీతని ఊర్మిళని మేము వరిస్తున్నామన్నాడు వశిష్ఠ మహర్షి వారు. అంతేకాదు ఇక్ష్వాకు వంశం వారిపై సర్వాధికారములు కలిగినటువంటి వశిష్ఠ మహర్షి ఈ ఆర్షేయతను ప్రదర్శించాట గొప్పగా చెప్పుకున్నాడు ఇంటి పురోహితుడు. నా యొక్క పౌరోహిత్యంలో వీళ్ళందరూ కూడా ధర్మ మార్గాన్ని పక్కకి తప్పలేదు అని భేషజంతో చెప్పుకున్నాడు వశిష్ఠుడు అంతటి వాడు. చూడండి, మగపెళ్లివారు ఇలా చెప్పుకోగానే ఆడపెళ్లివారు మీదే గొప్ప ఏమిటి, మాది కూడా గొప్పే, మా వంశ పురోహితుడు చెప్పేస్తాడు, ఏమయ్యా శతానంద చెప్పవయ్యా అనలేదుట జనకుడు. అయ్యా మీ వంశం ఎంత గొప్పదో మాది కూడా సరితూగేటటువంటిదేనని నేను అనుకుంటున్నాను, నేనే చెప్పుకుంటాను మా వంశం గురించని తన వంశం గురించి తానే చెప్పుకోవడం ప్రారంభించాడు జనకుడు. ఏవం బ్రువాణాం జనక ప్రత్యువాచ కృతాంజలి శ్రోతుమర్హసి భద్రంతే కులం న పరికీర్తితం ప్రధానేహి మునిశ్రేష్ఠ కులం నిరవశేషత వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామతే. అయ్యా దోషిని గడించి వినయంతో
తన వంశ వివరణ అంతా కూడా చెప్పాడు. వివాహ ప్రసంగంలో కులము వివరంగా చెప్పుకోవాలి, వంశం గురించి విస్తారంగా చెప్పుకోవాలన్నారు. అందుకనే కాబట్టి నా మాటలు వినండయ్యా అన్నాడు జనకుడు. చెప్తున్నాడు, ఇది మా యొక్క వంశ వివరణ. నిమి చక్రవర్తి మా వంశానికి అంతటికీ కూడా మూల పురుషుడు. ఈ నిమి చక్రవర్తికి పుట్టినవాడే మిథి చక్రవర్తి. మిథి చక్రవర్తి పేరు మీదుగానే ఈ రాజ్యానికి మిథిలానగరం అనేటటువంటి పేరు వచ్చినది. అంతేకాదయ్యా, ఈ మిథికి పుట్టినటువంటి వాడే జనకుడు. ఈయన ఇప్పుడున్న జనకుడు కాదు, అసలు మొట్టమొదటి వీళ్ళ వంశంలో పుట్టిన జనకుడు ఈయనే. ఎందుకు ఈయనకి జనకుడు అని పేరు వచ్చింది? ఈ జనకుడు అనే పేరు రావడానికి కారణం ఏమిటి అంటే, మిథి చక్రవర్తి తను వివాహం భార్యతో సంతానాన్ని కనలేదుటండి. మరి ఎలా కన్నాడు అంటే, యజ్ఞమునందు తనని తాను మదించుకున్నట్ట. తనని తాను మదించుకోవడం వల్ల తన నుండి పుట్టాట ఈ యొక్క జనకుడు అనేటటువంటి వాడు. తల్లి లేకుండానే తండ్రి నుంచే పుట్టాడు, జనకుడి నుంచే పుట్టాడు. కాబట్టి అతడి పేరు జనకుడు అని పేరు వచ్చింది. మనకి బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి వర్ణముల చివర శర్మ, వర్మ, గుప్తా అని ఎలా ఉంటాయో అలాగా ఈ వంశంలో వారందరికీ కూడా జనకుడు అనేటటువంటి నామమును సార్థకతమయ్యింది. అందువల్ల మొట్టమొదట ఆయన జనకుడు. ఆ జనకుడికి పుట్టినవాడు ఉదావసుడు. ఉదావసుడికి పుట్టినవాడు నందివర్ధనుడు. నందివర్ధనుడికి పుట్టినవాడు సుకేతుడు. సుకేతుడికి పుట్టినవాడు దేవరాతుడు. ఈ దేవరాతుడికే శివుడి యొక్క ధనస్సుని దేవతలు న్యాసంగా ఇచ్చారు. ఈ దేవరాసుడి నుంచి మా ఇంట్లో ఈ శివధనస్సు పూజించబడుతోంది. అంతేకాదు, దేవరాతుడి యొక్క కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుడికి పుట్టినవాడు మహావీరుడు. మహావీరుడికి పుట్టినవాడు సుద్రుతుడు. సుద్రుతుడికి పుట్టినవాడు దుష్టకేతువు. దుష్టకేతువుకు పుట్టినవాడు హర్యస్సు. హర్యస్సుడికి పుట్టినవాడు మరువు. మరువుకు పుట్టినవాడు ప్రతీంధకుడు. ప్రతీంధకుడికి పుట్టినవాడు కీర్తిరథుడు. కీర్తిరథుడికి పుట్టినవాడు దేవమీఢుడు. దేవమీఢుడికి పుట్టినవాడు విబుధుడు. విబుధుడికి పుట్టినవాడు మహీద్రకుడు. మహీద్రకుడికి పుట్టినవాడు కీర్తిరాతుడు. కీర్తిరాతుడికి పుట్టినవాడు మహారోముడు. మహారోముడికి పుట్టినవాడు స్వర్ణరోముడు. స్వర్ణరోముడికి పుట్టినవాడు హ్రస్వరోముడు. హ్రస్వరోముడికి పుట్టినవాడే నేను క్షీరధ్వజుణ్ణి, నా తమ్ముడైన వాడు కుశధ్వజుడు. మేమిద్దరము కూడా జన్మించాం. నా పేరు క్షీరధ్వజుడు అని చెప్పుకున్నాడు. క్షీరధ్వజుడినే జనకుడు అని కూడా పిలుస్తారు. అందులో పుట్టిన తర్వాత తరం వారందరినీ కూడా జనకులనే అంటారు. కానీ ఇతని అసలు పేరు ఏమిటి అంటే క్షీరధ్వజుడు అని పేరు. అతని తమ్ముడి పేరు కుశధ్వజుడు. ఆ విధంగా నాకు సీత అనేటటువంటి ఆమె భూమి యందు దొరికినది. ఈ ఊర్మిళ నా ఔరసపుత్రిక అని చెప్పుకున్నాడు. నా తమ్ముడికి కూడా 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకళ్ళు మాండవి, మరొక ఆమె సుతకీర్తి అని సాంకస్య నగర ప్రభు అయినటువంటి సుధన్ముని సంహరించి జనకుడు తమ్ముడైనటువంటి కుశధ్వజుడు రాజుగా మారాడు. తర్వాత తను సాంకాస్య రాజ్యాన్ని ఏలుతున్నాడు, నేను ఈ మిథిలా నగరాన్ని ఏలుతున్నానని తన తమ్ముడిని కూడా పరిచయం చేసుకున్నట్టండి. చేసుకున్న తర్వాత ఇలా వంశవృక్షాలు పరస్పరము కూడా తెలుపుకున్న తర్వాత దశరథ జనక మహారాజులు ఇద్దరూ కూడా బ్రహ్మానంద భరితులయ్యారు. అయ్యి విశ్వామిత్రుడు మీ ఉభయ కులాలకి సంబంధం చాలా ప్రశస్తమైనది అని తీర్పు చెప్పాట. ఎందుకు? ఆయనే పెద్దరికం వహించాడు. మొట్టమొదటి నుంచి పెద్ద స్థానం ఆయనదే. అందరికన్నా అగ్రతాంబూలో అందుకోబోయేవాడు విశ్వామిత్రుడే. ఆ ఆనందం కోసమే రాముణ్ణి తన వెంట తీసుకుని వచ్చాడు ఇంత దూరం ఆయన. అందువల్ల ఆ హోదా, ఆ ఆనందం, ఆ అధికారం, ఆ ఆభిజాత్యం అంతా కూడా చూపిస్తాడు విశ్వామిత్రుడు ఈ కళ్యాణంలో. అందువల్ల అంటున్నాడు, అయ్యా వంశ ప్రాముఖ్యతను ప్రశంసించిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠుడితో కూడుకున్నవాడై వశిష్ఠుడిని దగ్గరికి తీసుకున్నట్ట. పోయింది ఎప్పుడో కోపం వదిలేశాడు. ఇప్పుడు బ్రహ్మత్వం పదవిని పొందాడు కాబట్టి తనతో తోటివాడైనటువంటి వశిష్ఠుడిని దగ్గరికి తీసుకుని చెప్తున్నాడు, ఏమయ్యా వివాహ సంబంధాన్ని కుదిర్చాడు కాబట్టి, శివధనుస్సును విరిపించాడు కాబట్టి, జనకుని బరువుని తీర్చాడు కాబట్టి విశ్వామిత్రుడు ఈకి ఎక్కువగా పలుకుబడి కనిపిస్తోంది ఇక్కడ. అందువల్ల ఈ ఆనందం కోరే విశ్వామిత్రుడు రామమూర్తిని యాచించాడు. తర్వాత జనకుడితో అంటున్నట్ట ఆభిజాత్యం చూపిస్తూ విశ్వామిత్రుడు, ఏమయ్యా మీ యొక్క ఇద్దరి అన్నదమ్ములు కూడా మీ యొక్క 4 కూతుళ్ళని రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు 4కి కూడా అడుగుతున్నాం, ఏమంటావు అన్నట్ట. అనగానే చాలా మహదానందపడ్డాడు. పడి మా కుమార్తెలు ఇద్దరినీ దశరథ కుమారులైనటువంటి భరత శత్రుఘ్నులకి తప్పకుండా ఇస్తామని కుశధ్వజుడు కూడా అంగీకరించాడు.
వెంటనే మహారాజు అమితానంద సంతోషాన్ని పొందాడు. మా వంశం ధన్యమైందనుకున్నాడు. మహర్షుల ఆజ్ఞానుసారం అట్లే జరుగుగాక అన్నట్టు జనకుడు. ఏకాహ్న రాజపుత్రీణాం చతస్రూణాం మహామునే పాణీన్ గృహ్ణాంతు చత్వారః రాజపుత్ర మహాబలః ఉత్తరే దివసే బ్రహ్మణ్ పల్గునీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. అయ్యా, ఈరోజు మఖా నక్షత్రం, ఎల్లుండ ఉత్తర ఫల్గుణీ నక్షత్రం. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం వివాహానికి చాలా యోగ్యమైనటువంటి నక్షత్రం కాబట్టి రేపటితో నాకు అవభృతం అయిపోతుంది. కాబట్టి ఎల్లుండ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకి నలుగురికి మా కుమార్తెలైనటువంటి సీత ఊర్మిళ మాండవి సుతకీర్తులతో వివాహం జరిపించడానికి మేము సిద్ధం ఉన్నట్ట జనక మహారాజు గారు. అందుకనే చెప్తారు, మనకి జ్యోతిష శాస్త్రాన్ని కూడా చక్కగా చూపించారండి ఇక్కడ. రేవతి రోహిణీ చైవ ఉత్తరాణి త్రయస్థధ మకా మృగశిరోహస్త స్వాతి మూల అనురాధయో ఆవహేతే వివాహే చ విద్యా సంగ్రహణేపి చ వాపయేత్ సర్వబీజాని గృహగ్రామ ప్రవేశనం. ఈ యొక్క రేవతి నక్షత్రం, రోహిణీ నక్షత్రం, ఉత్తర ఫల్గుణీ నక్షత్రం ఈ మూడు కూడా మనకి వివాహానికి యోగ్యమైనవి. అంతేకాదు మఖా మృగశిర హస్త స్వాతి మూల అనురాధ ఇవి కూడా వివాహానికి యోగ్యమైనవని బోధాయన మహర్షి మనకి చూపించారు. ఈ మాటలు ఎప్పుడైతే విన్నారో అందరూ తదాస్తు చెప్పి ఋషులు ఆనందచికితులయ్యారు. వెంటనే దశరథ మహారాజు గారు స్నాతక వ్రతం చేసుకున్నారండి. స్నాతక వ్రతం చేయించి గోదానాలన్నీ కూడా చేశాట. గొప్ప గొప్ప గోదానాలన్నీ కూడా. గోదానాలు చేసిన తర్వాత ఇక్కడ గొప్పగా చూపిస్తున్నారు. యస్మిన్స్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మిన్స్తు దివసే సూరో యథాజిత్తు ఉపేయివాన్ అన్నారు. పిలవకుండానే గోదానాలన్నీ అయిపోయాయి. పిలవకుండానే కైకేయి తమ్ముడైనటువంటి యుధాజిత్ అనేటటువంటి వాడు భరతుణ్ణి మేనమావగా ఇంటికి వచ్చి తీసుకువెళ్దామని అయోధ్య పట్టణానికి వచ్చాట. అక్కడ ఎవ్వరూ లేరని, అందరూ వివాహానికి వెళ్ళారని తెలుసుకోగానే నన్ను పిలవలేదు మా బావగారు అని అనుకోలేకుండానే వెంటనే అక్కడి నుంచి వెంటనే మిదిలికి బయలుదేరాటండి. ఈ కేకేయి మహారాజు గారి యొక్క కొడుకు వెంటనే బయలుదేరి యుధాజిత్తు ఆ యొక్క మిథిలా నగరానికి చేరుకున్నాడు. చేరుకోగానే ఆనందచికితుడయ్యాట. దశరథంతటి వాడు భావమరిది వస్తే ఆయన్ని చూసి మహదానంద భరితుడయ్యాడు. ఏమండి, ఎంతటి చక్కటి బాంధవ్యమో చూడండి. పిలుపులు అక్కర్లేకుండానే వచ్చాడు ఆనందంగా ముందరికి. అలా ఉండాలి బాంధవ్యం అంటే అంటున్నారు ఇక్కడ. అనుకోకుండా భావమరిది వస్తే దశరుడికి ఎంత ఆనందం కలిగిందో చెప్పలేమన్నారు. నలుగురు పెళ్లి కొడుకులైనారటండి. బుగ్గన చుక్క పెట్టారు రామచంద్ర ప్రభువుకి. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకి పసుపు పారాణీలన్నీ కూడా రాశారు. కాళ్ళకి కళ్యాణం బొట్టులన్నీ కూడా అలంకరించారు. ఇక్కడ నలుగురు పిల్లల్ని తీసుకుని దశరథ మహారాజు గారు కులగురువైనటువంటి బ్రహ్మ అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళారట. వశిష్ఠ మహర్షి వారు జనకుణ్ణి పిలిచి, అయ్యా, కుమారులతో దాతమైన నీ కోసం ఎదురు చూస్తున్నాడు దశరథ మహారాజు అన్నారు. అయ్యా, ఇక్కడ చూడండి, ఆడపిల్ల తండ్రి ఎంతగా మాట్లాడాలో, ఎంత గౌరవం ఇవ్వాలో చూపిస్తున్నారు. అంటున్నాడు, స్వగృహే విచారోస్తి యథారాజ్యామిదం తవ. స్వగృహంలో తమకు ఏమీ విచారించవలసిన పనే ఉందయ్యా. ఇది మీ ఇల్లు అనుకోండి, నా ఇల్లు ఏమిటిది? ఇది మీ ఇల్లే. మీరు ఆనందంగా మీరు ఆజ్ఞ ఇవ్వండి చాలు, నేను వెంటనే దాన్ని చేసి వేస్తానన్నాడు. కాబట్టి అని చెప్పి వినయంతో అమ్మవారిని అలంకరింపజేసి సీతమ్మ తల్లిని పెళ్లి మండపం దగ్గరికి తీసుకొస్తున్నారట. ఎంత గొప్పగా అలంకరించారు! మామిడి తోరణాలతో, పేలాలతో, బంగారపు పాలికలతో, యజ్ఞగుండాలతో సిద్ధంగా ఉన్నాయి 4 మండపాలు. తీసుకువచ్చి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి తత సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తథా. రామచంద్ర ప్రభు ఎదురుగా కూర్చోబెట్టారట సీతమ్మ తల్లిని. ఆలోచించండి, మనసులో భావించండి ఒక్కసారి. సర్వాలంకార భూషిత అయినటువంటి సీతామాత రామచంద్ర ప్రభువుకి ఎదురుగా వచ్చి కూర్చున్నది. వెంటనే రామచంద్ర ప్రభు తన యొక్క కొరగంటి చూపుతో అమ్మవారిని చూస్తున్నారు. సీతమ్మ తల్లి సిగ్గు మొగ్గలై తలదించుకుని సిగ్గుపడుతున్నది. ఈ సందర్భంలో వెంటనే, అయ్యా రామచంద్ర, ఇదిగోనయ్యా నా యొక్క కుమార్తె ఇయం సీత
మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛా చైనాం భద్రంతే పాణీం గృహ్ణీష్వ పాణిన. ఏమి భాగ్యమోనని బ్రహ్మానంద పరవశుడవుతున్నాడు జనకుడు. రామచంద్ర, ఇదిగోనయ్యా సీత నా కుమార్తె, తాను దానమిస్తున్నాను అని చెప్పుకునేటటువంటి ఆభిజాత్యాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు నిర్దేశించి చెప్తున్నాడు ఇదిగో సీత అని. అంతేకాదండి, మా యమ్మ అయోనిజ సీత లాంగల పద్ధతి, భూమిని దున్నుతూ ఉంటే నాకు దొరికింది అని హఠాత్తుగా దర్శనమిచ్చినటువంటి తల్లి అని చూపించాడు. అయోనిజగా అవతరించడమే కాదు, ఈవిడ మమసుత కర్మయోగులుగా ప్రసిద్ధి చెందినటువంటి విదేహులమైన జనకులమైన మా ఇంటిలో పెంచబడినటువంటి తల్లి అని చెప్పుకున్నట్ట. మమసుత అన్నంలో ఎంత అభిజాత్యం ఉందో చూసారా. అసలు దేనిని తత్వదృష్టిలో వాళ్ళు మాది అని అనుకోరు, కానీ ఈ పరబ్రహ్మకి పరబ్రహ్మ శక్తి స్వరూపాన్ని నేను దానం చేయగలిగే అదృష్టం నాకు దక్కిందని జనకుడంతటి వాడు ఎప్పుడూ నాది నాది అని అనుకోవడం తెలియని జనకుడు కూడా సీతమ్మని చూపించి మమసుత అని చెప్పుకోగలిగాడు. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నాడు, ధర్మ తత్వ సంహితులమైనటువంటి వారం మేము కనుక ఎంతటి ఆభిజాత్యం ఉన్నదో మా అమ్మకి చూడవయ్యా అని తన కుమార్తెని తన అనురాగం చేత, తన భక్తి చేత, తన గౌరవం చేత చెప్పుకుంటున్నాడు. రామచంద్ర, ఈనాడు నీకు ఈవిడ సహధర్మచరీతవా, అంతేకాదయ్యా సహధర్మచారిణి అవుతున్నది నీకు. అంతేకాదు, ఏది స్వామి స్వీకరించు మా యొక్క కూతుర్ని అంటున్నాడు. అంతేకాదు ప్రతీశ్చ ఏనాం భద్రంతే, నీకు శుభమగుగాగా. ఒక మావగారు అల్లుణ్ణి ఆశీర్వదించే విధానంగానే ఇక్కడ రాముణ్ణి అల్లుడి కింద భావన చేస్తూ ఇక్కడ జనక మహారాజు గారు భద్రంతే, నీకు భద్రమగుగాక అనే మాటని ఉపయోగిస్తున్నాడండి. అంతేకాదు ఎన్నో భావాలు ఇక్కడ మహర్షులు దర్శనం చేశారు. ఒక్కసారి మనం చూసినట్లయితే భక్తులు తమ ఊహనకి అందిన విధంగా ఈ శ్లోకాన్ని వర్ణించుకున్నారండి. ఇయం సీత, ఇదిగోనయ్యా ఈవిడే సీత అని చూపించడంలో ఎంత అభిజాత్యం ఉందో తెలుసా. రామా, ఎంతటి గర్వపడుతున్నాడో ఇక్కడ జనకుడు చెప్పుకుంటున్నారు భక్తులందరూ. ఎలాగని ఈమె వివాహానికై ఒక శివధనస్సును ఎక్కుపెట్టడం పందెంగా పెట్టాడే జనకుడు. ఆ మాట విన్నప్పటి నుండి సీత సౌందర్యాన్ని ఊహించుకుంటూ పోల్చుకుంటూ నీవు ఎక్కడ పడితే అక్కడ సీత ఎలా ఉంటుందా అని ఆలోచించుకుని ఉంటావు. ఆ ఆలోచించుకున్న ఆ ఊహలో వచ్చినటువంటి సీత కాదయ్యా, ఈవిడే అసలైన సీత, ఇదిగో ఇయం సీత అని చూపించినట్లుగా చెప్తున్నట్ట ఇయం సీత అని. అంతేకాదయ్యా, ఇది కాదన్నారు. సిద్ధాశ్రమం నుంచి నీవు సీత గురించి విన్నప్పటి నుంచి కూడా సీతని భావించడం చేత ఎక్కడ పడితే అక్కడ నీకు సీతాదేవి కనిపించింది. గోడల మీద, కోటల మీద, బాటల మీద, తోటల మీద సీత నీకు కనిపించి ఉండవచ్చు. కానీ నీవు చూసిన సీత నీ చేత కల్పించబడ్డ సీత కానీ అసలు సీత కాదు. అసలైన సీత ఇదిగో ఈవిడ నా కూతురు ఇయం సీత అని చూపించాట. రెండో విధానంగా కాదన్నారు మరికొందరు. ఏమని? సీతమ్మని చూడడం ఇదే మొదటిసారి కనుక రామచంద్ర ప్రభువుకి వారు ప్రప్రథమ దర్శనంలోనే దివ్య సౌందర్యాది అయినటువంటి సీతామాతని చూడడం చేతగానే ఒక మెరుపు మెరిసినట్లు అనిపించింది రామచంద్ర ప్రభువుకి. మెరుపు మెరిసినట్లు అనిపిస్తే ఏమవుతుంది? మసగబారుతాయి కళ్ళు, సరిగ్గా కనిపించవు. మా అమ్మాయిని చూడగానే నీ కళ్ళు కాస్త మసగబారినట్టున్నాయి. రామా, సరిగ్గా చూడవయ్యా, ఇయం సీత, ఈవిడే నా యొక్క కూతురు సీత అన్నట్ట. ఇన్ని రకాలుగా ఇయం సీత అంటే భక్తులు భావన చేశారండి, తన్మయత్వం చెందారు. సీత అంటే మా యమ్మ అయోనిజ అని చెప్పుకోవడంలో మామూలు మాటగా చెప్పుకోలేదండి. నువ్వు కేవలం భోగార్థమో కామార్థమో ధర్మపత్ని కాదు ఈవిడ నీకు. మరొకటి ఏమిటి? నీకు సహధర్మచరీతవా, నువ్వు చేసే ప్రతి ధర్మ కార్యక్రమంలోనూ ఈవిడ నీకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు. అంటే ఏమిటి? నీకు సుఖంలో సుఖం, నీ దుఃఖంలో దుఃఖం. అంటే ఏమిటి? ఇందులో వ్యంగ్యంగా ఒక మాట గోచరిస్తోంది. ఏమిటి అంటే ఇందులో వ్యంగ్యంగా అరణ్యవాసాదులు చేసినా నీతో పాటు ఈవిడ ఉండవలసిందే అని నొక్కి మరీ చెప్పాట. అందుకునే సహధర్మచరీతవా అని నొక్కి ఈ మాట ఉపయోగించాడు జనకుడు. అయితే ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమయ్యా, శివధనస్సు ఎక్కుపెట్టినప్పుడే సీత నాకు భార్య అయింది, ఇప్పుడు నువ్వు ఇవ్వడం ఏమిటి, నేను తీసుకోవడం ఏమిటి అని కోప్పడబోకు స్వామి. నేను నిమిత్త మాత్రుణ్ణి. ప్రతి భక్తులు కూడా మీ ఇద్దరికీ
ప్రతి సంవత్సరం నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవములు అనేటటువంటివి చేస్తూ ఉంటారు కదా. అలా జరుపుకుని ఆనందించినట్లే జనకుడు కూడా అట్టి భాగ్యాన్ని నోచుకున్నాడనే నేను తలుస్తున్నాను తప్ప మరో విధంగా నేను భావించట్లేదు అనుకున్నట్ట. కానీ నీకు నేనేదో కొత్తగా నీకంటే భిన్నమైనటువంటి సీతను ఏదో తీసుకొచ్చి ఇస్తున్నానని కాదు. భద్రంతే అన్నాడు. కోప్పడబోకవయ్యా రామా, నీకు అంతా భద్రం జరుగుతుందంటున్నాడు. పతివ్రత మహాభాగ ఛాయేవా అనుగతాసుత ఇత్యుక్త్వా ప్రాతిపక్షరాజ మంత్రపూతం జలంతదా. ఈ విధంగా చెప్పి మా యమ్మ పతివ్రత మహాపుణ్యాత్మురాలు, నీ నీడని నిన్ను నీడగా మానవుడు నీ నీడ ఎలా అనుసరిస్తుందో నిన్ను మా యమ్మ అలా అనుసరిస్తుందని చెప్పి సర్వకాలములలో నిన్ను అనుసరించదగినటువంటి ఇల్లాలు అర్ధాంగి, నీకోసమే భూమి యందు కమలమును ధరించి లక్ష్మిగా అవతరించినటువంటి మా సీతాలక్ష్మి నువ్వు స్వీకరించవయ్యా అని ఆవిడ చేతిని తీసుకొచ్చి రామచంద్ర ప్రభు చేతిలో పెట్టి పాణిగ్రహణం చేసి మంత్రపూత జలాలన్నింటినీ విడిచిపెట్టాట. రమారమణ గోవింద గోవింద. రాముడు పాణిగ్రహణం ద్వారానే సీతమ్మని తీసుకున్నాడండి, స్వీకరించాడు. త్రేతాయుగ పద్ధతిలో పాణిగ్రహణమే అక్కడ ముఖ్యం. పాణిని పట్టుకున్నాడా వివాహం అయినట్టే. అందువల్ల మంత్రపూతంగా ఈ యొక్క జలాలన్నీ విడిచిపెట్టి రామచంద్ర ప్రభు చేతిలో అమ్మవారి చేతిని పెట్టడంతోనే ప్రేమతో ఆదరంతో దేవతలంతా శభాష్ అన్నారట పైనుంచి అందరూ కూడా. అంతేకాదు సాధు సాధ్వీతి దేవానాం ఋషీణాం వదతాం తథా దేవదుందుబి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. దేవదిందువులన్నీ కూడా మ్రోగించబడ్డాయి. వ్యంగ్యంగా శ్రీమద్ రామాయణంలో భగవద్భావం సీతారాముల కళ్యాణం భావిస్తే చాలుటండి. ఏం జరుగుతుందన్నారు? మన పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా ప్రతిబంధకాలుగా ఉంటే అవి తొలగిపోతాయిట. అంతేకాదండి, శుభ వివాహాలు జరుగుతాయిట. ఎవరైతే శ్రద్ధగా సీతారామ కళ్యాణం విన్నారో వాళ్ళకి శ్రీరామానుగ్రహం మనకి ప్రాప్తమవుతుంది. కాబట్టి సీతారామ కళ్యాణాన్ని మనం భావించడం సర్వ పురుషార్థ హేతువు కింద లెక్క చెయ్యాలి అని రామయ్య వంటి దైవం మరొకడు ఉన్నారా అని మనకు చూపిస్తున్నారు. బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడు లేడనుచున్ గడకట్టి బేరికాఢాండ డాండ ధాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. అటువంటి మహాపురుషుడు, అటువంటి మహాదైవం మరొకళ్ళు ఉంటారా? అంతటి గొప్పదైనటువంటి మానవ ధర్మాన్ని ప్రజలందరికీ పంచబెట్టి మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో, ఎలా ధర్మాన్ని ఆచరించాలో తాను ఆచరించి చూపించినటువంటి మహదవతారమే రామావతారం అండి. రంగతరాతి భంగ ఖగరాజతు రంగ విపత్పరంపరోత్తుంగ తమ పతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అంటారు రామన్న గారు. అందుకనే రామదాసు గారు తన కీర్తనలో 1-2 సార్లు దాశరథి దాశరథి అని పిలుచుకున్నాడు. ఎందుకు? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఎవరా పుణ్య తపోవనాంతరములో అవలీ పల్లవ శయ్యపై అతడు లీలా మానుషుండైన రాఘవుడేనా, మరి ఎవర అసరస సాధు సాక్షాద్ ఆదిలక్ష్మ్యాంస్య సంభవయౌ భూసుత సీతయ శతమివే భక్తి ప్రపూర్ణాంజలు. కవులందరూ కూడా దర్శనం చేశారు, మహాలక్ష్మి స్వరూపంగా భావన చేశారు మా యమ్మ సీతమ్మని. చూడండి, రామ కళ్యాణంలో లోకాలన్నీ కూడా ఆనందించబడ్డాయి. లక్ష్మణాగశ్చ భద్రంతే ఊర్మిళాంచ మమాత్మజాం. తరువాత రామచంద్ర ప్రభు దగ్గర నుంచి లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళాట జనకుడు. వెళ్ళి అక్కడ లక్ష్మణస్వామి దగ్గర పాణిగ్రహణం చేయించాడు. ఊర్మిళ చేతిని లక్ష్మణుడి చేతిని కలిపి మంత్రజలాలు విడిచిపెట్టాడు. గృహిణీష్వ పాణినాం మాండవ్యాహ పాణినా రఘునందన. నాయన మా మాండవి హస్తాన్ని గ్రహించమని భరతుడికి ఇచ్చారట. శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహిణీష్వ పాణిన. శృతకీర్తి హస్తమును శత్రుఘ్నుడికి ఇచ్చారు. 4 అల్లుళ్లకు స్తోత్రం చేశారట. సర్వే భవతి సౌమ్యశ్చ సర్వే సుచరితవ్రతాః పత్నీభిః సంతు కాకుత్స
మా భూత్ కాలస్య పర్యయ. ఇక ఆలస్యం ఎందుకయ్యా? శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులారా, మహానుభావులు మీరు, పరాక్రమవంతులు, సర్వ సౌశీల్యాలు కలిగినటువంటి వారు, చక్కటి చరిత కలిగినటువంటి వారు, చరితవ్రతులు నలుగురు మా అమ్మాయిలని పాణిగ్రహణం జరుపుకుని వివాహ కార్యాన్ని పూర్తి చేయమన్నారు. వెంటనే చత్వారస్తర చతశ్రూడాం వశిష్ఠస్య మతే స్థితా. ఇక్కడే చెప్తున్నారు గొప్పదైనటువంటి ఒక నీతిని. ఏమిటది? ఒకే ఇంటిలో ఒక శుభకార్యం కాకుండా అనేకమైన శుభకార్యాలు జరపవచ్చా? ఒక ధర్మ సందేహం. తల్లులు వేరైనప్పుడు ఆ యొక్క ఎన్ని శుభకార్యాలైనా చేయొచ్చని చెప్పారు. అంతేకాదండి, మరి అలాగా కుదురుతుంది? లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కూడా సుమిత్రుడికి పుత్రులేగా, ఒక తల్లి బిడ్డలేగా, మరి ఇద్దరికి ఎలా జరిపించారు వివాహం అంటే ఇక్కడ దైవజ్ఞ విలాసంలో ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే ఏకస్మిన్ దివసే త్వదేక లగ్నే భిన్నాం సకేతయో ఏకగర్భోదయేతవో వివాహ శుభకృతద్భవేతని. ఏమిటి అంటే లగ్నం 30 భాగాల కింద చేసి లగ్నాన్ని అందులో 30 భాగాల్లో ఒక భాగంలో ఒకరికి, మరొక భాగంలో మరొకరికి వివాహం చేస్తే పోతుందన్నారు. ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఇక్కడ మనకి వివాహాలు జరపబడ్డాయి. అంతేకాదండి, జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా తారాబలాన్ని కూడా చూపించారు. ఇక్కడ ఉత్తర ఫల్గుని నక్షత్రం రామచంద్ర ప్రభు పునరుసు నక్షత్రానికి సాధన తారవుతుంది. ఆ భరతుడి యొక్క నక్షత్రం ఇక్కడ భరతుడికి చూపించారు. భరతుడిది పుష్యమీ నక్షత్రం కాబట్టి ప్రత్యక్తార అయ్యింది. ప్రత్యక్తార వివాహానికి ఉత్తమమైనదని, వివాహే ప్రత్యగుత్తమని అది కూడా నప్పిందన్నారు. ఇక ఆశ్లేష నక్షత్రం లక్ష్మణ శత్రుఘ్నులది. ఆశ్లేష నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి క్షేమతార అవుతుంది కాబట్టి ఇది కూడా బాగుందన్నారు. మరి సీతమ్మ తల్లిది ఉత్తర నక్షత్రమే. అదే రోజు ఉత్తరా నక్షత్రంలో వివాహం జరిగింది. జన్మలగ్నంలో వివాహం జరిగితే ఇబ్బందులు పాలవుతారని శాస్త్రంలో ఉన్న మాటని తప్పకుండా ఇక్కడ చూపించారు. అందుకనే భర్త యొక్క వియోగం అనేటటువంటిది కలిగి అరణ్యాలు పాలవడం అనేటటువంటిది సీతమ్మ తల్లికి జరిగిందని, ఎందువల్ల ఇదంతా జన్మలగ్నంలో వివాహం అవడం వల్లే అని జ్యోతిష శాస్త్రాన్ని కూడా ఇక్కడ గౌరవించారండి. అంతేకాదు రామచంద్ర ప్రభువుకి కన్యాదానం కావగానే జనక మహారాజు గారు కుశధ్వజుడికి భరత శత్రుఘ్నులకి చేశారు. అంటే లక్ష్మణుడు భరతుడి కన్నా చిన్నవాడైనా ఒక తండ్రి కూతుళ్ళు పెద్దవారి యొక్క కూతుళ్ళకి అవగిన తర్వాత ఈ యొక్క కన్యాదానం చిన్నవాడు చెయ్యాలని మాండవి సుతకీర్తులకి తర్వాత చేయించారు. రామలక్ష్మణులకు ముందు కన్యాదానం చేయించారు. ఇన్ని రకాలుగా మనకి ధర్మ సూక్ష్మాలని చక్కగా విశదీకరించినటువంటి కళ్యాణం రామ కళ్యాణం. కాబట్టి ఇంత చక్కగా వివాహం జరిగింది. పాణిగ్రహణమే ఎందుకు చేశారని, మరో రకంగా జీలకర్ర బెల్లమో మాంగళ్యధారణో చెయ్యొచ్చు కదా అంటే పాణిగ్రహణ సంస్కార సవర్ణా శుభదిచ్యతే అని మనువు చెప్పడం వల్ల సీతారాముల వివాహం సజాతీయ వివాహం కనుక పాణిగ్రహణ జరగడమే ఉత్తమం అని క్షత్రియ ఆచారాన్ని బట్టి ఇక్కడ చూపించారు. అయోధ్య నగరానికి తరలి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వివాహం పూర్తయింది. అవుతూ ఉంటే కొన్ని అపశకునాలు కనిపించాయిటండి. ఏమిటవి అంటే ఇదేమిటని వశిష్ఠుణ్ణి అడగ్గా ఏదో ఘోరమైనటువంటి భయం రాబోతున్నది, పక్షుల వల్ల తెలుస్తోంది, మృగాలు ప్రదక్షిణం చేయడం వల్ల ఈ భయం తొలగిపోతుంది, దీనివల్ల ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. ఇంతలో భయంకరమైనటువంటి ఒక మూర్తి ఎదురుపడ్డాట. అందరికీ ఎదురుగా వచ్చాడు ఆయన. ఎవడైనా దదర్శ భీమ సంకాసం జటా మండలధారిణం భార్గవం జామదజ్ఞంచ రాజరాజ విమర్దనం కైలాసమివ దుర్దర్శం కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్షం పృథగ్జనైః స్కందే చాసద్య పరుషం ధనుర్విద్యుద్గణోపమం ప్రగృహ్య శరముఖ్యంచ త్రిపురగ్నం యదాహరం. గొప్పదైనటువంటి జటామండలంతో తీక్షణమైనటువంటి నిప్పులు కక్కేటటువంటి కళ్ళతో ఒక చేతిలో పరశువుని పట్టుకున్నట్ట, మరొక చేతిలో విష్ణుపాశాన్ని పట్టుకున్నట్ట పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కాలాగ్ని రుద్రస్వరూపుడిగా ఎదురుపడ్డాడు. చూడండి, రామా దశరథ కుమార అని అరిచాట. రాగానే అరిచి నీవు శివధనస్సును త్రుంచావని విని ఆశ్చర్యపడి వైష్ణవ ధనస్సును తీసుకుని వచ్చాను. ఈ వైష్ణవ ధనస్సును నువ్వు గనక ఎత్తగలిగితే నీతో ద్వంద్వయుద్ధం చెయ్యదలిచానన్నాడు. దశరథుడు ప్రాధేయపడ్డాడండి. అయ్యా, ముక్కు పచ్చలారినటువంటి చిన్నవాడు, మీరు మహానుభావులు, మీరు యుద్ధం చేయడం తగదు అని పాదాల మీద పడ్డాడు. 21 సార్లు క్షత్రియుల మీద దండయాత్ర చేస్తే తలదాచుకున్న పిరికి బంధవి నువ్వు నాతో మాట్లాడాల్సిన పని లేదన్నట్టు అని
దశరథుడిని పక్కకి గంటి నువ్వు నాతో యుద్ధానికి తలపడమని ఈ విష్ణు శాపాన్ని చూపించాడు. చేతితో చూపించి చెప్తున్నాడు, నువ్వు విరిచినటువంటి శివధనస్సు భగ్నమైనటువంటి ధనస్సయ్యా, ఇది విష్ణు తేజోమయమైనటువంటి ధనస్సు. పూర్వం ఒకసారి దేవతలకి ఒక ప్రశ్న ఉదయించింది, ఏమిటి శంకరుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా అని. అది వాళ్ళనే అడుగుదాం బొమ్మన్నారు. వెళ్ళి ఈశ్వరుణ్ణి అడిగారు, అయ్యా నువ్వు గొప్పవాడివా విష్ణువు గొప్పవాడా అని. అడిగితే శంకరుడు అన్నాడంట, ఏమయ్యా విష్ణువే గొప్పవాడు నాకన్నా అన్నారట. వెంటనే ఇదేమిటి ఇలా అంతే కుదరదు, ఆయన్ను కూడా అడిగి తెలుసుకోవాలని విష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు గొప్పవాడివా శంకరుడు గొప్పవాడా అని అడిగితే విష్ణువు అన్నాడుట, శంకరుడే గొప్పవాడు అన్నారట. ఆశ్చర్యచకితులై ఇది ఎలాగో తేలేది లేదు, దీన్ని ఎలాగో అలాగా మనం నిరూపించాలని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం పెట్టండి అయ్యా, ఎవరు నగ్గితే వాళ్లే అసలైనటువంటి గొప్పవాళ్ళని మేము భావన చేస్తామన్నారు. జృంభితం తద్ధనుర్దృష్టై శైవం విష్ణు పరాక్రమై అధికం వేనిరే విష్ణు దేవా సర్షిగణాస్తదా ఇదంచ వైష్ణవం రామ ధనుపుర పురంజయ రుచికే భార్గవే ప్రాధాత్ విష్ణు సన్యాసముత్తమం రుచికస్తు మహాతేజ పుత్రస్యామి హితకర్మణ. రామా నువ్వు విరిచిన ధనస్సుందే ఇది విష్ణువు యొక్క జృంభితము చేత విరగబడ్డది, నశించిపోయింది. విష్ణువుకి శివుడికి యుద్ధం జరిగితే శివుడు శివధనస్సుని విష్ణువు వైష్ణవ ధనస్సుని చేతితో ధరించి ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్న సమయంలో విష్ణువు హూంకారం చేశాడు. ఆ హూంకారానికి ఈ యొక్క ధనస్సు నేల మీద పడిపోయింది. అంటే విష్ణువు యొక్క హూంకారానికి దెబ్బతిన్నది ఈ ధనస్సు. అలా దెబ్బతిన్న ధనస్సును ఎత్తడం గొప్ప కాదు, ఇదిగో వైష్ణవ ధనస్సును తీసుకువచ్చా, ఇది విష్ణుమూర్తి నా యొక్క పిరతండు మా ముత్తాత అయినటువంటి భృగు మహర్షికి ఇచ్చాడు. భృగు మహర్షి తన కుమారుడైనటువంటి రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడు తన కుమారుడైనటువంటి జమదగ్నికి ఇచ్చాడు. జమదగ్ని తపస్సు చేసుకుంటూ ఉంటే కార్తవీర్యార్జునుడు అనేటటువంటి క్షత్రియుడు వచ్చి అన్యాయంగా మా తండ్రి తల నరికాడు. అలాగా నరికినందుకు గాను ఈ క్షత్రియ జాతి మీద పగ తీర్చుకోవడానికి నేను 21 మార్లు క్షత్రియుల మీద దండెత్తి భృగు మహర్షి ఇచ్చినటువంటి క్షత్రియ తేజస్సుతో ఉద్భవించినటువంటి వాడిని నేను. అందువల్ల నిన్న చెప్పాను విశ్వామిత్రుడి కథలో ఈ కథ. అందువల్ల నేను క్షత్రియ తేజస్సులో పుట్టినవాడిని. 21 సార్లు క్షత్రియులందరినీ దురుమాడాను. అహంకారపూరితులై రాక్షసాంశతో భూమి మీద పుట్టిన రాజులందరినీ కూడా దునుమాడాడండి. అందువల్ల ఆవేశావతారంగా వచ్చాడు భూమి మీదకి విష్ణువాంశతో పరశురాముడు. ఆ విధంగా రాజులందరినీ సంహారం చేసినటువంటి నేను మా తండ్రి గారికి దత్తమైనటువంటి ఈ విష్ణు ధనస్సును ఈరోజు నీ దగ్గరికి పట్టుకుని వచ్చాను. రామా నువ్వు కనుక దీన్ని ఎత్తగలిగితే నేను నీతో ద్వంద్వయుద్ధం చేస్తా, లేదంటావా శరణాగతుడివి కమ్మన్నాడు. ఎవరో ఒకడే రాముడు ఉండాలన్నాడు భూమి మీద. ఇలా చెప్పగానే మనకి ఒక మాట తోస్తుందండి. అదేమిటి, వాల్మీకి మహర్షి శివ విష్ణువులు ఇద్దరిలో కూడా విష్ణువుని అధికంగా చూపించినట్టు అనిపిస్తోంది, శివుడిని తక్కువ చేసినట్టు అనిపిస్తోంది. అంటే ఇదే శివుడి యొక్క విశేషాన్ని వాల్మీకి చాలా చోట్ల రామాయణంలో పొగుడుతాడు. శ్రీమతో నీలకంఠస్య కృతంతో దురతిక్రమ అని ఉత్తరకాండలో చెప్పిస్తాడు రాముడి చేత. ఏమని, మహానుభావుడైనటువంటి మహేశ్వరుడి యొక్క వచనం అతిక్రమించలేనిది అని రాముడి చేత చెప్పిస్తాడు. అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ ప్రభు అని చెప్పిస్తాడు మళ్ళీ సీతాదేవి దగ్గర ఆ యొక్క యుద్ధకాండలో. అంటే పూర్వం మహేశ్వరుడు మనల్ని ఇక్కడ అనుగ్రహించాడు అని మాట చెప్పిస్తాడు. అలాగా శివుడి యొక్క ప్రాశస్యం చెప్పినప్పుడు శివుణ్ణి, విష్ణువు యొక్క ప్రాశస్యం చెప్పినప్పుడు విష్ణువుని సరిసమానంగా చూపిస్తారండి. వీళ్ళిద్దరికి నిజానికి భేదం లేదు. అందుకనే భారతంలో ద్రోణ పర్వంలో ఒక మాట చెప్పారు, నయేష రుద్రభక్తశ్చ కేశవో రుద్ర సంభవ సర్వరూపం భవం జ్ఞాత్వా లింగమర్చతి ప్రభుం అన్నారు. పాశుపతాస్త్ర ప్రాప్తి ఘట్టం దగ్గర సైంధవ వధ సందర్భంలో పరమశివాధిక్యాన్ని చూపించారు. నామధేయాని లోకేషు బహూన్యాన్ న్యాయధార్థవాత్. ఒకసారి నారాయణాస్త్రం వేస్తే నారాయణాస్త్రం ముందు పాశుపతాస్త్రం ముందు ఏమీ నిలబడలేదు. ఈ నిలబడపోయేటప్పటికీ ఈ యొక్క అశ్వత్థామ తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిచ్చి ఈ అస్త్రములన్నీ కూడా దేనికి పనికిరావు, అనవసరం ఇవన్నీ అని తిట్టుకుంటూ వెళ్తుంటే వ్యాసుడు ఎదురయ్యాడు. వ్యాసుడు ఎదురైతే ఏమిటి నాయనా ఎందుకు బాధపడుతున్నావంటే ఈ అస్త్రములన్నీ పనిచేయట్లేదు అర్జునుడి మీద కృష్ణుడి మీద అని బాధపడ్డాడు. ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, అర్జునుడు కృష్ణుడు కూడా ఇద్దరు శివలింగారాధన చేస్తారు. లింగారాధన చేయడం వల్లే వాళ్ళకంతటి శక్తి వచ్చిందని చెప్తాడు మనకి భారతంలో ద్రోణ పర్వంలో. కాబట్టి
శివలింగారాధన చేస్తే అంత శక్తివంతు అవుతారు అని చెప్తే, అంతేకాదు భారతంలో కృష్ణుడు సంతానం కోసం హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి శివుడి కోసం తపస్సు చేసినట్లు కనిపిస్తుంది. అంటే రాబోయేటటువంటి రావణాసురుడి యొక్క వధకి ఇక్కడ విష్ణువు యొక్క తేజస్సు ముఖ్యంగా పనిచేయాలి కాబట్టి ఇక్కడ విష్ణు తేజస్సుతో కూడిన ధనస్సుకి ప్రధాన పాత్రగా చూపించారండి. అందువల్ల సందర్భాన్ని బట్టి మనకి శివ విష్ణువుల్లో ఒక్కొక్క పాత్ర పోషించబడుతూ ఉంటుంది. త్రిపురాసుర సంహారం చేసినప్పుడు శివుణ్ణి అత్యధికంగా చూపించారు. అందుకనే ఇక్కడ మనకి హరివంశంలో కూడా ఒక మాట చెప్తారు. ఏమిటి అంటే, ఇది సంస్తూయమానస్తు భగవాన్ గోవృషధ్వజ ప్రాసార్య దక్షిణం హంస్తాన్ వాసుదేవ ముదాబ్రవీత్. ఒకసారి విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాట. తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు? ఏమయ్యా విష్ణు, నీకు నాతో సమానమైన స్థాయిని ఇస్తున్నాను. దేవతల్లో కానీ, యక్షుల్లో కానీ, కిన్నెరుల్లో కానీ, నాగుల్లో కానీ ఎవ్వరూ కూడా నిన్ను ఓడించలేరు. నువ్వు ఎవరి చేత వదవ్యుడివి కాదు, నువ్వు నాతో సరిసమానమైనటువంటి వాడివి. నువ్వు నాతో కనుక భేదాన్ని ఎవరైనా చూపిస్తే వాళ్ళు నరకం పాలవుతారు అని ఆయనే అనుగ్రహించినట్లుగా చూపించారు. కాబట్టి నేనిచ్చిన వరం నేను తప్పకూడదు కదా, అందువల్ల నేనే ఓడిపోయాను ఆయన చేతిలో అని బ్రహ్మగారితో చెప్పినట్లు మనకి తర్వాత కనిపిస్తుంది. కాబట్టి విష్ణోరన్యంతు పశ్యంతి ఏమాం బ్రహ్మణ ఏవచ కుతర్క మతయా మూఢా పత్యంతే నరకే తథా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు భేదం అనేటటువంటిది కల్పన మాత్రమే, కానీ ఈ భేదం చూపించకూడదు. ఇలా చూపిస్తే మహాపాపం అని చూపించారు. ఏచ మూఢా దురాత్మానో భిన్నం పశ్యతి మాం హరే బ్రాహ్మణాంచ తదాతేషాం భ్రూణహత్య సమంత్వయ. ఇలా చూపించిన వారు భ్రూణహత్య చేసిన వారితో సమానమని, హెచ్చుతగ్గులు లేకుండా చూడాలని ముగ్గురిని కూడా మనకి వివిధ పురాణాల ద్వారా చూపించారు. ఈ విధంగా అంటున్నటువంటి పరశురాముడి దగ్గర నుంచి రామచంద్ర ప్రభు ఎదుటికుండా అతనితో యుద్ధం చేస్తే మళ్ళీ ఎక్కడ తండ్రి అలాగే వశిష్ఠుల వారి గౌరవాన్ని తీసిన వాడిని అవుతానో, గట్టిగా మాట్లాడితే వీళ్ళందరి ముందు అని రాముడు మాట్లాడలేదుట. మాట్లాడలేకుండానే తన నోటితో చాలా సౌమ్యంగా సమాధానం చెప్పాడు నవ్వుతూ. ఏమని? ఏమయ్యా, ఇచ్చుక్వా దేవి వైష్ణవ్యా సత్యా తద్గతయా సహా జగ్రాహ వైష్ణవం చాపం వినయేచలీలయ. ఆయన చేతిలో ఉన్న వైష్ణవ ధనస్సును గట్టిగా ఒక్కసారి అదిల్చి చేత్తో లాక్కున్నట్టు రామచంద్ర ప్రభు. లాక్కుని, నీ యొక్క వేగ గమనాన్ని కొట్టమంటావా, నీ తపోరాశితో నువ్వు సంపాదించుకున్న పుణ్యలోకాలని కొట్టమంటావా, దేన్ని కొట్టమంటావో చెప్పన్నాడు. ఎప్పుడైతే తన చేతితో విష్ణు ధనస్సుని తనతో పట్టుకుని లాగాడో, అదిలించి ఇలా లాక్కున్నప్పుడే ఆ యొక్క ఆవేశావతారంతో వచ్చిన విష్ణువాంశ పరశురాముడి నుండి రామచంద్ర ప్రభువులోకి హస్తగతంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అతనిలో ఉన్న గర్వం అంతా తగ్గిపోయింది పరశురాముడికి. అక్కడ రామచంద్ర ప్రభు కోదండాన్ని ఎత్తినప్పుడే ఇక్కడ పరశురాముడి గర్వం అణిగిపోయిందని చెప్పాడు హనుమ. అందుకే ఎప్పుడైతే చేతిలోకి లాక్కున్నారో గర్వం అంతా అణిగిపోయి ఈ వైష్ణవ ధనస్సు పట్టుకున్నటువంటి రామచంద్ర ప్రభు పరమాత్మగా దర్శనమిచ్చాడు ఆ పరశురాముడికి. అయ్యయ్యయ్యా, తప్పైపోయింది, నన్ను క్షమించండి అని నమస్కారం చేసి, నా పాదగతిని కొట్టద్దు, నా పుణ్యలోకాల్ని నీకు సమర్పించేస్తున్నాను, తీసుకోమన్నాడు. వెంటనే రామచంద్ర ప్రభు ధనస్సును ఎక్కుపెట్టి ఆ యొక్క పరశురాముడి పుణ్యలోకాలన్నింటినీ కొట్టాట. ఎందుకని? నేను ఈ భూమినంతటినీ 21 సార్లు జయించి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాను. ఆ తర్వాత సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని మహేంద్రగిరి పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాను. నువ్వు నా పాదగతిని కనుక కొట్టేస్తే నేను ఇక్కడి నుంచి మళ్ళీ మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళలేను. నా పాదగతిని కొట్టొద్దు, నా పుణ్యలోకాలన్నీ నువ్వు తీసేసుకో. ఎందుకని? యత్ కరోషి యద్ అజ్ఞాసి యద్ జుహోషి దధాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. పుణ్యం కూడా ప్రతిబంధకమే మోక్షానికి. పుణ్యము 0 అయిపోవాలి, పాపము 0 అయిపోవాలి. అప్పుడే జీరో బ్యాలెన్స్తో ఉన్నవాడే మోక్షానికి అర్హుడవుతాడు. కాబట్టి పుణ్యం కూడా ప్రతిబంధకం అవుతుందని ఆ పుణ్యలోకాలన్నీ ఏ స్వామికి అర్పిస్తే నాకు జీవితం చరితార్థమవుతుందో అని భావించుకుని ఆ పుణ్యలోకాలన్నీ స్వామికే సమర్పణ చేశాడు ఆ పరశురాముడు. వెంటనే పుణ్యలోకాలని కొట్టాడు. కొట్టగానే పుత్రైర్ అనుగత శ్రీమాన్ అక్కడి నుంచి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాట పరశురాముడు. వెంటనే పుత్రులందరినీ వెంట పెట్టుకుని
వెంటనే ఇంటికి దారి పట్టాడు అయోధ్య పట్టణానికి దశరథుడు. వెంటనే కుమార్తెల్ని, పెళ్లి కుమార్తెల్ని, పెళ్లి కొడుకుల్ని కూడా తీసుకుని నగరంలోకి ప్రవేశించారు. ఆడవాళ్ళందరూ ఎదురు వెళ్ళి హారతులు ఇచ్చి కోడళ్ళకి లోపలికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడే ఒక ఆచారం చూపించారండి. క్షత్రియ ఆచారం ప్రకారం వాల్మీకి స్పష్టంగా చూపించాడు. ఇక్కడ సీతా కళ్యాణానికి అంతఃపుర స్త్రీలు ఎవరూ కూడా వచ్చినట్లు మనకి కనిపించదు. ఎందుకంటే ఆచారంలో వివాహానికి క్షత్రియుల యొక్క ఆచారంలో చాలామంది వివాహానికి వెళ్ళరు. ఇప్పటికీ కొన్ని క్షత్రియ వంశాల్లో ఈ ఆచారం కనిపిస్తోంది. కాబట్టి ఇది రామాయణ గాథలో చూపించినటువంటి క్షత్రియాచారం. వివాహమై కుమారులతో వచ్చినటువంటి శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు తల్లిదండ్రుల్ని సేవిస్తూ చిరకాలం సంతోషంగా గడిపారట. ఇలా కాలం గడవగా కొంతకాలానికి దశరథ మహారాజు గారు భరతుణ్ణి పిలిచి, నాయనా భరత, నిన్ను మీ తాతగారింటికి తీసుకుని వెళ్ళడానికి మీ మేనమామైనటువంటి యుధాజిత్తు వచ్చాడు, అతనితో నీవు కేకేయ రాజ్యానికి వెళ్ళమని దశరథ మహారాజు గారు చెప్పగా భరతుడు మేనమామతో శత్రుఘ్నుడితో కలిసి కేకేయ రాజ్యానికి వెళ్ళినాడు. లక్ష్మణుడి వెంట ఉండగా రామచంద్రమూర్తి తండ్రి గారి ఆజ్ఞతో పౌర కార్యక్రమాలు, ఆ యొక్క రాజ్యంలో ఉండేటటువంటి పౌర కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నట్ట రామచంద్ర ప్రభు. అంతేకాదు ప్రజలందరితో కూడా ప్రియముగా హితముగా మాట్లాడుతున్నాడు. రాముని యొక్క శీలము ప్రవర్తన చేత కోసల దేశంలో ప్రజలందరూ కూడా పరమానంద భరితులయ్యారటండి. స్వయం భూరివ భూతానాం బభూవ గుణవత్తర రామశ్చ సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్. దశరథ మహారాజు గారు పుత్రులతో అతి యశస్శాలి అయి భూతములకు స్వయంభూవలే రామచంద్ర ప్రభు అందరికీ ప్రియమైన వాడుగా మారాట. సీతాదేవితో కూడి అనేక ఋతువులు విహరించాడు అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. అంటే మనకి ముందర చెప్తుంది సీతామాత సుందరకాండలో, నేను రామచంద్ర ప్రభువుతో అయోధ్య పట్టణంలో 12 సంవత్సరాలు మానవులు అనుభవించే భోగాలన్నీ అనుభవించాను అంటుంది. అంటే 12 సంవత్సరాలు హాయిగా సీతాదేవితో కలిసి కాపురం చేశాడు రామచంద్ర ప్రభు అయోధ్య పట్టణంలో. చేసిన తర్వాత తత్ర 12 వర్షాణి రాఘవ సహసీతయ రమయా మాస ధర్మాత్మ నారాయణ ఇవశ్రియ. పద్మపురాణంలో చెప్పినటువంటి మాట. సీతాదేవి రాముడికి ప్రియురాలు. అంతేకాదు ప్రధాన కారణం ఏమిటి? తన్ని భార్యగా తీసుకొచ్చిన తర్వాత ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నట్ట రాముడు సీతాదేవి మీద. ఇంత ఇష్టాన్ని ఎలా పెంచుకున్నాడు రాముడు అని ప్రశ్న. అంటే చూడండి, ప్రతి భార్యాభర్తకి కూడా తెలియాలి. కొత్తగా పెళ్ళైన జంటకి ముందు కూర్చోబెట్టి ఈ విషయాన్ని వినిపించాలి. ఎందుకు అంటే ప్రధాన కారణం ఏమిటి అంటే తండ్రి గారి చేత నిర్ణయించబడినటువంటి పిల్ల తీసుకొచ్చి, రామా నువ్వు నా కూతుర్ని గెలుచుకున్నావు, వివాహం చేసుకోవయ్యా అంటే చేసుకోలేదుట. సీతమ్మ తల్లి చెప్తుంది అనసూయాదేవితో ముందర, మా తండ్రి గారు రావాలి, ఆయన అమ్మాయిని చూడాలి, ఆయన అంగీకారం అయితే కానీ నేను వివాహం చేసుకోనన్నట్ట. ఊరికినే చేసేసుకోలేదు వెంటనే రాముడు. వాళ్ళ తండ్రి గారు వచ్చి సరే అంటే తప్ప చేసుకోలేదు నా భర్త అని చెప్పింది అనసూయాదేవితో. కాబట్టి మొట్టమొదట తన తండ్రి గారి అంగీకరించి తన తండ్రి గారి యొక్క ఆమోదంతో వచ్చినటువంటి పిల్ల కాబట్టి మొట్టమొదట ప్రేమ అందుకు కలిగిందిట సీతాదేవి మీద. రెండవది ఏమిటి అంటే ఆవిడ యొక్క పాతివ్రత్యాది సగుణ ధర్మాలన్నింటినీ చూసి ఆవిడ యొక్క మనసు గెలుచుకుంది, రాముడి యొక్క మనసును గెలుచుకుందిట సీతామాత. దానివల్ల ఇంకా ఇష్టం పెంచుకున్నట్ట. ఇక 3వ స్థానంలో ఆమె రూప లావణ్య సౌందర్యాలకి ఆయన ముగ్ధుడై ఆవిడ్ని ఇష్టపడ్డాడు. అందువల్ల ముందు ధర్మయుక్తంగా నీ యొక్క కోరికను తీర్చుకుని ఆ ధర్మపరంగా నీకు ఇష్టాన్ని పెంచుకోవాలి. ఆ ధర్మపరం తర్వాతనే అందానికి ప్రాధాన్యత ఇవ్వాలి కళ్యాణమునందు ఎప్పుడూ కూడా అని చూపిస్తున్నారు. ధర్మమునందు ఇమడకపోతే ముందే అందాన్ని చూసుకుని ఇష్టపడిన తర్వాత ఇద్దరి మధ్యన పొంతన కుదరకపోతే ఈ వివాహాలు పెటాకులు అవుతాయి. ఇది రాముడు మనకి చూపించినటువంటి మార్గం అండి. ధర్మహితమైనటువంటి ప్రీతి కలిగింది. అదే ప్రీతికి ప్రధాన కారణం సీతమ్మ మీద ఇష్టం పెంచడానికి అదే ప్రధాన కారణమైంది. ఇది శాస్త్రసమ్మతమైనటువంటి మార్గమని మనువు కూడా చూపించాడు. ఉత్తమైర్నిత్యం సంబంధానాచరేత్సహ నినీషు కులముత్కర్షం అవమానంతు సజ్జజేత్. ఉత్తమమైన ఆర్షేయ పౌరుషేయములతో తండ్రి చేత నిర్ణయించబడ్డ ఉత్తమ కన్యను వివాహం చేసుకోవడం వల్ల ప్రేమ మొదలయ్యి సీతమ్మ మీద ఆమె సద్గుణం
ప్రవర్తన చేత ఆ ప్రేమ వృద్ధి చెందిందిటండి. తర్వాతనే సౌందర్యాదుల వల్ల పెరిగింది ఇంకా ప్రేమ. ఆ శ్రీరామ వివాహమందు వాల్మీకి చూపించినటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి మార్గం ఇది. ఈ మార్గమే స్థిరమైనది, సుఖమైనది, సంసార జీవితానికి ప్రధానమైనటువంటిది. ఒక పెళ్లి చేసుకున్నాము అంటే మన సంసారం చక్కగా ముందరికి నడవాలి అంటే ఈ వరసని అనుసరించు, పెద్దలు నిర్ణయించిన దాన్ని అంగీకరించు, ఆ తర్వాత ఆమెలో ఉన్న సద్గుణాలని చూసి ఇష్టపడు, ఆ సద్గుణాల తర్వాత ఆమె అందచందాలకి ప్రాధాన్యత ఇవ్వి. అలా ప్రాధాన్యత ఇచ్చిన సంబంధాలు ఎప్పటికీ కూడా చెదిరిపోకుండా నిలబడతాయి. ఇది రాముడి ద్వారా మనకి చూపించిన సుఖవంతమైన సంసార జీవన విధానం అంతా కూడానండి. అందువల్ల మాయా మానుష అవతారమైన రామచరిత్రలో మానవులకి కావలసిన మహనీయమైనటువంటి సందేశాన్ని వాల్మీకి మహర్షి మనకు అందించాడు. అలా కాకుండా సౌందర్యంతో ఆకర్షించబడి వధూవరులు ఇద్దరూ అనురాగంతో ప్రారంభమైతే గుణ సంపత్తి పట్ల వ్యత్యాసం కనుక ఏర్పడితే అనేకమైన అనర్థాలకి దారితీస్తుంది ఆ కళ్యాణం. కాబట్టి వివాహ నిశ్చయం ముందు ప్రధాన ప్రాతిపదిక ఈ ఘట్టంలో మనకి గుర్తించవచ్చన్నారు. తయా స రాజర్షిషుతో అభికామయ సమేయివాన్ ఉత్తమ రాజకన్యయ అతీవ రామ శుశుభే ముదాన్విత విభు శ్రియా విష్ణురివా అమరేశ్వర. ఏమిటిట? రాజకుమారుడైనటువంటి రామచంద్ర ప్రభు మనోహరిణి అయినటువంటి సీతాదేవితో కూడినవాడై అతి సంతోషంతో హాయిగా శోభిల్లాడు. ఒకరి హృదయం మరొకరికి చెప్పకుండానే అర్థమయ్యేదిటండి. అలా ఒకరినొకరు అర్థం చేసుకుని తెలియబడుతూ ఇంకొక రహస్యం కూడా చూపించారు. సీతా కళ్యాణంతోనే రామచంద్ర ప్రభు పరిపూర్ణుడవుతాడు అయ్యాడు అని చూపించారు. పురుషుడు ఎప్పుడు పరిపూర్ణుడవుతాడు అని, వివాహం అయితే కానీ పురుషుడికి మొత్తం పరిపూర్ణత్వం రాదండి. స్త్రీని పక్కన చేర్చుకున్న తర్వాతే పూర్ణత్వాన్ని పొందుతాడని మనకి ఈ విషయం పరిపూర్ణంగా చూపించారు. అందుకనే రాముడి యొక్క పుట్టినరోజు రోజున సీతమ్మ తల్లిని పక్కకి చేర్చి పరిపూర్ణ అవతారమైన రామావతారాన్ని మనం పూజిస్తాం. అందువల్ల కళ్యాణం చేస్తామండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయ అని అమ్మవారిని పక్కన కలిపితే కానీ అమ్మవారి దర్శనం కూడా స్వామి హనుమకి జరగలేదు. అందువల్ల సీతారాములు వేరు కాదయ్యా, సీతారాములు ఇద్దరూ కూడా ఒక్కరే. ఈవెన్ని చూస్తే రామచంద్ర ప్రభు కనిపించారు, రాముడిలో నాకు సీతమ్మ దర్శనమయ్యిందన్నాడు అందుకునే స్వామి హనుమ. కాబట్టి అంతటి అన్యోన్యంగా దాంపత్యంగా రామవత్ వర్ధితవ్యం, రాముడి మార్గాన్ని అనుసరించాలందరూ కూడా అని మనకి రామాయణం ద్వారా చక్కగా ఇక్కడ మనకి వివరించి చూపించారండి. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నారు ఇక్కడ, వివాహే రఘుముఖ్యానాం తదద్భుతం అదృశ్యత. ఈ వివాహ శుభబాంధవ్యానికి సర్వ బ్రహ్మాండము కూడా ఆనందించింది, వృక్షాలు చిగురించినట్లయింది, నదాలన్నీ కూడా ఆనందించినట్లు అనిపిస్తోంది. అగ్నిహోత్రములన్నీ శుభమైనటువంటి ప్రదక్షిణావృతంగా జ్వాలలతో శిఖలతో ప్రకాశిస్తున్నాయి. సర్వమంగళ స్వరూపుడైన రామచంద్రమూర్తి వారిని భావించడమే లోకల్లో సర్వజీవులకు కూడా సార్థకమయ్యింది. అందుకనే ఒక కరుణశ్రీ గారు తన పద్యాల్లో చెప్తారు ఒక మాట, లక్ష్మి వంటి సీతామహాలక్ష్మి, లక్ష్మి వంటి సీతామహాలక్ష్మి విజయలక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి అయ్యే. విజయలక్ష్మి వరించింది కాబట్టి రాముణ్ణి ఈ లక్ష్మీదేవి సీతాలక్ష్మి దొరికింది. అందువల్ల గృహలక్ష్మి కింద వచ్చి ఆయన పక్కన నిలబడింది. అంతేకాదండి, భరత జనయిత్రి ప్రేమ బాష్పాలలోన అయ్యనతి వైభవముగా సీతమ్మ పెండ్లి. ఇంత వైభవంగా సీతాదేవి పెళ్ళి ఇక్కడ జరిగింది. అందుకనే అంటారు, శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోదు. సమస్త లోకానికి శుభమంగళాలని అనుగ్రహించుగాక రామచంద్ర అని సీతమ్మతో కూడిన రామచంద్ర ప్రభు వారిని అందరూ కూడా ధ్యానం చేయాలి. రమారమణ గోవింద గోవింద. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందువల్ల అటువంటి రామచంద్ర ప్రభువు మనకి మంగళాలు చేకూర్చాలని మనందరము కూడా ప్రతిసారి చెప్పుకుని భావన చేసి అంతలో ఆనందాన్ని పొందుతాం. అటువంటి రామచంద్ర ప్రభు సీతామాత
ఏకమైనటువంటి శుభతరుణం అండి. సీతారామ కళ్యాణం ఎక్కడో జరగలేదు, ఎక్కడో అయోధ్యలోనో ఎక్కడో భద్రాద్రిలో కాదు, ఈరోజు కొత్తపేటలో ఇక్కడే జరిగింది. పరమానంద భరితుడైపోతాడు రామచంద్ర ప్రభు. సీతమ్మ తల్లి మన కళ్యాణ ఉత్సవాన్ని కళ్ళకి కట్టినట్లుగా చెప్పుకుని విన్నారు వీళ్ళందరూ. వీళ్ళందరికీ మీ అనుగ్రహం ఉండాలని, అమ్మా మముబ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని మనం రికమెండ్ చేయించుకుంటే మనందరి మీద స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా పడుతుంది. ఆ విధంగా ఈ రోజుతో బాలకాండ పూర్తయిందండి. ఇక రేపటి నుండి అయోధ్యాకాండ, భక్తి రసాత్మకమైనటువంటి ధర్మపరమైనటువంటి కాండ. అటువంటి అయోధ్యాకాండ రాముని గుణగణ విశేషములతో ప్రారంభమవుతుంది. ప్రతి చిన్నపిల్లలు ఇంటిలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఫస్ట్ 2 సర్గలు కనుక వింటే వాళ్ళు సగుణవంతులు అవుతారు, చెడు అలవాట్లకి దూరంగా ఉంటారు, చక్కగా చదువుకుంటారు. ఇంటిలో పిల్లలు సరిగ్గా వినకపోతే వాళ్ళకి ఈ 2 సర్గలు వినిపించమన్నారు అయోధ్యాకాండలో. రేపటి నుంచి అయోధ్యాకాండ ప్రారంభమవుతుంది. చిన్నపిల్లలను కూడా అయోధ్యాకాండను వినిపింపజేయండి. సకల సౌఖ్యాలు కూడా పొందండి. సకల జనులకి రామచంద్ర ప్రభు పరిపూర్ణ కృపా కటాక్ష వైభవములు కలగజేయాలని మనస్ఫూర్తిగా భావన చేస్తూ ఈ వాళ్ళతో ఈ యొక్క వడయారు గారు వారి తండ్రి గారైనటువంటి రత్నశిల్ప వడయారు గారి పేరు మీదుగా 7 రోజుల పాటు చేయించినటువంటి ఆయన జ్ఞాపకార్థం చేయించినటువంటి రామాయణ ప్రవచనాలు బాలకాండతో పూర్తయ్యాయి. ఇక రేపటి నుండి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకుంటారో వారి జ్ఞాపకార్థం రేపటి నుంచి మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలు పునఃప్రారంభం అవుతాయి. గాలిదేవర రామకృష్ణ గారు భ్రమరాంబ గారి దంపతుల యొక్క జ్ఞాపకార్థంగా రేపు ఇక్కడ జరుగుతున్నారు. ఈ యొక్క అయోధ్యాకాండ ప్రారంభమవుతుంది. అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు పొందవలసిందిగా మరొక్కసారి ప్రార్థన చేస్తూ అందరూ కూడా ఉండి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణం ఈరోజు జరిగింది కాబట్టి స్వామివారి కళ్యాణ ప్రసాదాన్ని ఎవరూ విడిచిపెట్టకుండా తీసుకెళ్ళండి అమ్మా. నేను చెప్తాను, మీరు అందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ.